Recording in progress. సరే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అసలు ఏంటి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో మీరు ఏ చాప్టర్ చదివినా సరే, ఏది చదివినా సరే, అల్టిమేట్గా ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో మనకు 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ని ఇంక్రీజ్ చేయడం. టు ఇంక్రీజ్ ద షేర్ హోల్డర్స్ వెల్త్. షేర్ హోల్డర్స్ వెల్త్ అవ్వచ్చు, కంపెనీ వెల్త్ అవ్వచ్చు. కంపెనీ వెల్త్ ఇంక్రీజ్ అయితే షేర్ హోల్డర్స్ వెల్త్ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో కంపెనీ వెల్త్ ఇంక్రీజ్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ది బెస్ట్ వేలో యూస్ చేయాలి. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో అల్టిమేట్గా ఎఫ్ఎం ఓన్లీ ఈ 2 ఆబ్జెక్టివ్స్ మీద వచ్చేస్తుంది. కంపెనీ వెల్త్ ఇంక్రీజ్ అయ్యేలా చేయాలి. సో షేర్ హోల్డర్స్ కంపెనీ వెల్త్ మీన్స్ షేర్ హోల్డర్స్ వెల్త్ ఇంక్రీజ్ అయ్యేలా చేయాలి. సెకండ్ వన్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ది బెస్ట్ వేలో యూస్ చేయాలి. నథింగ్ బట్ వేస్టేజ్ ఎక్కువ లేకుండా చేయాలి. సో మెయిన్గా ఎఫ్ఎంలో ఈ 2 ఆబ్జెక్టివ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని మనకు కొన్ని కాన్సెప్ట్స్ని డెవలప్ చేశారు. అందులో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ ఎఫ్ఎం క్లాస్. ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ని కవర్ చేస్తుంది. అవుట్ ఆఫ్ 80 మార్క్స్ మనకి ఎఫ్ఎం ఓవరాల్గా 80 మార్క్స్ ఉంది కదా. అవుట్ ఆఫ్ 80 అది డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, ఓవరాల్గా 15 to 20 మార్క్స్ని కవర్ చేస్తుంది. సో ఈ చాప్టర్లో మీరు మెయిన్గా ఇష్యూ ఫేసెస్ ఏదైనా ఉందా అంటే జస్ట్ ఒక అవుట్లుక్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా ప్రాబ్లం మొత్తాన్ని సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తుంది ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ కాన్సెప్ట్లో. మోరోవర్ ఎఫ్ఎం మొత్తాన్ని తీసుకుంటే ఎఫ్ఎం మొత్తంలో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఫార్ములాని ఐడెంటిఫై చేయడం తెలిసి ఏ ఫార్ములాని ఏ రూల్స్ ఉన్నప్పుడు అప్లై చేయాలో తెలిస్తే, నథింగ్ బట్ ఏ కండిషన్స్లో ఏ ఫార్ములాని అప్లై చేయాలో తెలిస్తే ఎఫ్ఎంలో అవుట్ ఆఫ్ 80 ఈజీగా 60+ మార్క్స్ వస్తాయి. నేను థీరీ కాకుండా చెప్తున్నా. మేబీ 10 మార్క్స్ 15 మార్క్స్ థీరీ అడగొచ్చు. బట్ ఆ థీరీ పార్ట్ని పక్కన పెట్టేస్తే అవుట్ ఆఫ్ లెట్సే 65 మార్క్స్ ప్రాబ్లమేటిక్ వస్తాయి అనుకోండి, 65లో 50+ మార్క్స్ ఈజీగా వస్తాయి. బట్ మీకు తెలియాల్సిన కండిషన్స్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాను అప్లై చేయాలంటే మనకు తెలియాల్సిన కండిషన్స్ ఏంటి, అంటే ఏ కండిషన్స్లో ఏ ఫార్ములాస్ని అప్లై చేయాలో మాత్రం తెలిస్తే చాలు. సో ఇలా క్యాపిటల్ బడ్జెటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి. ఏ ఫార్ములాని ఎప్పుడు యూస్ చేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? సో క్యాపిటల్ బడ్జెటింగ్ సింపుల్గా అందులోనే ఉంది. క్యాపిటల్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్స్. మనం ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, పర్టికులర్గా 2 ప్రాజెక్ట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ ద డిసిషన్ రిఫర్స్ టు డిసిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మరి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కడ నేర్చుకుంటాం మనం? ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ డిసిషన్స్. షార్ట్ టర్మ్ డిసిషన్స్ ఎక్కడ నేర్చుకుంటాం? వర్కింగ్ క్యాపిటల్ డే టు డే ట్రాన్సాక్షన్ ఆఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఎంఏలో కూడా నేర్చుకుంటాం. ఎంఏలో మనము మార్జినల్ కాస్టింగ్ ఉంది కదా, ఆ మార్జినల్ కాస్టింగ్ అంతా కూడా షార్ట్ టర్మ్ డిసిషన్స్. ఆఫ్ కోర్స్ వర్కింగ్ క్యాపిటల్ కూడా, వర్కింగ్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ మనం ఎంఏలో నేర్చుకునే మార్జినల్ కాస్టింగ్ అంతా కూడా ఇంటర్నల్గా. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఎఫ్ఎం ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బట్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. క్లారిటీ వస్తుంది అక్కడికి ఇక్కడ కనెక్షన్ ఏముందనేది. సో పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది డీల్ చేస్తుంది. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్లో మనం మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డిసిషన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకు బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, దీన్ని ఎలా మూవ్ ఆన్ చేయాలని ఒక కాన్సెప్ట్. అసలు బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు అసెట్స్ పర్చేజ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జిస్టింగ్లో ఉంటే బిజినెస్ని ఏం చేయాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఈ 2 కాన్సెప్ట్స్ గురించి ఎక్కువ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నథింగ్ బట్ ఆల్రెడీ మన బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. రీప్లేస్మెంట్ ఆర్ మోడరైజేషన్. లెట్సే మనం ఒక అసెట్ని కొనాలి, అసెట్ని రీప్లేస్ చేయాలా లేకపోతే ఉన్నదాన్నే రీమోడలింగ్ చేయాలా, మోడరైజేషన్ చేయాలా, ఈ 2 కాన్సెప్ట్స్ మనం డిసైడ్ అవ్వాలి. రీప్లేసా రీమోడలింగ్. నథింగ్ బట్ ఉన్న అసెట్ని రిపేర్ చేయించాలా లేదా కొత్త అసెట్ని రీప్లేస్ చేయాలా, కొత్త అసెట్తో రీప్లేస్ చేయాలా, డిసిషన్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? వీ నీడ్ టు టేక్ సమ్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో కన్సిడర్ చేస్తాం. సెకండ్ వన్ ఎక్స్పాన్షన్. ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. ఆల్రెడీ మనం కొన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎప్పుడు ఎక్స్పాండ్ చేయాలి, ఎప్పుడు ఎక్స్పాండ్ చేయకూడదు, దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మనకి జస్ట్ ప్రాఫిట్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పేసి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయకూడదు.
అల్టిమేట్గా కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. లెట్సే మన ఇండియాలో పాపులేషన్ అంతా అరౌండ్ 140 crores, రైట్? మీరు ఆల్రెడీ ఏదో ఒక ప్రోడక్ట్ని 140 crore యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ ఈచ్ కస్టమర్కి ఒకటి సేల్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇప్పుడు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? ఎవరు కొంటారు? ఆల్రెడీ ఉన్న 140 crore మెంబర్స్ కొంటున్నారు కదా ఆల్రెడీ మీ ప్రోడక్ట్ని. మీ 140 crores యూనిట్స్ సేల్ అవుతున్నాయి, బాగా సేల్ అవుతున్నాయి కదా అని చెప్పి ఎక్స్పాండ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? డిమాండ్ ఉందా మీకు మార్కెట్లో? డిమాండ్ లేకుండా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తాం? సో ఇలాంటి కండిషన్స్ కొన్ని కన్సిడర్ చేయాలి ఎక్స్పాన్షన్స్ కేసు వచ్చినప్పుడు. డైవర్సిఫికేషన్, ఇంట్రడ్యూసింగ్ ద న్యూ ప్రోడక్ట్ లైన్. నథింగ్ బట్ ఇప్పుడు 140 crores ఆల్రెడీ సేల్ చేస్తాం కదా మన ప్రోడక్ట్ని. నథింగ్ బట్ లెట్ అస్ అజ్యూమ్ కస్టమర్ సెకండ్ టైం ప్రోడక్ట్ని కొన్నాడు. అంటే ఒక ప్రోడక్ట్ని కొన్నాడంటే అది ఆల్మోస్ట్ ఒక 10 years యూజ్ అవుతుంది వాళ్ళకి అనుకుందాం. ఇప్పుడు 140 crores ఉన్నారు, మనం ఆల్రెడీ 140 crore యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, కస్టమర్ కొంటున్నాడు. ఇప్పుడు మనకి ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? మన బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. కానీ ఈ సినారియోలో కూడా మనకు ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఎలా అంటే నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ని 140 crores యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను కదా, ఈ ప్రోడక్ట్ కాకుండా ఇంకొక ప్రోడక్ట్ని తీసుకొస్తాను మార్కెట్లోకి. బిజినెస్ నాదే, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉంది, దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ని తీసుకురావాలి. లెట్స్ సింపుల్గా చెప్పాలంటే నేను సోప్ సేల్ చేస్తున్నాను. అజూమ్ సోప్ అనేది లాంగ్ టైం వస్తుంది అనుకుందాం మన ఎగ్జాంపుల్లో. ఇప్పుడు సోప్ ఆల్రెడీ సేల్ చేస్తాం కాబట్టి ఎవరు పర్చేస్ చేయరు కొత్తగా. 140 crores 140 సోప్స్ సేల్ అయిపోతాయి. బట్ నేను ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ లేదు ఇంకా సోప్స్ బిజినెస్లో. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను సోప్స్కి రిలేటెడ్గా షాంపూస్ అవ్వచ్చు, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉన్నాయో కాస్మెటిక్స్ రిలేటెడ్ అవ్వచ్చు, షాంపూస్, ఇలా సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ అంటారు, వీటిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు నేను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పీపుల్ అన్న వాళ్ళు సోప్స్ని కంటిన్యూ చేస్తుంటారు, ఎందుకంటే గుడ్ విల్ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు మన న్యూ ప్రోడక్ట్ని కూడా పర్చేస్ చేస్తారు. లెట్స్ ఏ ఫేస్ వాష్, సోప్ ఉంది, సోప్ అందరూ యూస్ చేస్తున్నారు, ఇప్పుడు ఫేస్ వాష్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫేస్ వాష్ కొత్త ఐటమ్ కాబట్టి డెఫినెట్గా కస్టమర్ కొంటాడు నా దగ్గర. అంటే నా ఫేస్ వాష్ కూడా మార్కెట్లో ఎంత ఏర్పడింది? 140 crores ఫేస్ వాష్ మార్కెట్ ఏర్పడింది నాకు, కరెక్టా? సో ఎక్స్పాండ్ అవ్వచ్చు నేను. సోప్స్లో ఎక్స్పాండ్ అవ్వలేను, కానీ సిమిలర్ బిజినెస్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ లైన్, ఐ కెన్ ఎక్స్పాండ్ త్రూ అదర్ ప్రోడక్ట్. ఇది ఎప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు. అలా కాకుండా ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిసిషన్ సిచ్యువేషన్, నథింగ్ బట్ ఇప్పుడు పర్టికులర్గా అది న్యూ బిజినెస్ అవ్వచ్చు, ఓల్డ్ బిజినెస్ అవ్వచ్చు, పర్టికులర్గా ఒక ఆఫర్ అవ్వచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, యాక్సెప్ట్ చేయాలా వద్దా డిసిషన్ తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందో డిసిషన్ తీసుకోవాలి, రిజెక్ట్ చేస్తే ఏమవుతుందో మనకు క్లారిటీ రావాలి. సో యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా డిసిషన్ తీసుకోవాలి. యూ కెన్ యాక్సెప్ట్ ద 1 or more ప్రాజెక్ట్స్. ఒకవేళ మోర్ దాన్ 1 ప్రోడక్ట్ ఉందనుకోండి, రెండింటినీ యాక్సెప్ట్ చేయాలా లేదా ఒకదాన్నే యాక్సెప్ట్ చేయాలా, ప్రతి దానికి కూడా ఒక అనాలిసిస్ ఉంటుంది, డిసిషన్ తీసుకుంటాం ఇక్కడ. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్, ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ 1 ప్రాజెక్ట్ దెన్ యూ హ్యావ్ టు రిజెక్ట్ ద అదర్ ప్రాజెక్ట్. నథింగ్ బట్ మీరు లెట్స్ సే సోప్స్ని తయారు చేసే మిషన్సే ఉన్నాయనుకుందాం, మీకు 2 machines ఉన్నాయి. ఒక మిషన్ని పర్చేస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకో మిషన్ ఏం చేస్తున్నట్టు రిజెక్ట్ చేస్తున్నాడు. 2 machines తీసుకొని ఏం చేస్తారు, సిమిలారిటీ వర్క్ చేసే మిషన్స్ని. సో ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని, ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటాం. సింపుల్గా ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకో దాన్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసినట్టే. మరి ఫస్ట్ కేసులో ఏం చెప్తున్నాడు, యూ కెన్ యాక్సెప్ట్ 1 or more ప్రాజెక్ట్స్ అంటున్నాడు. నథింగ్ బట్ మీరు మోర్ దెన్ 1 ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. లెట్సే ఇప్పుడు మీరు 2 బైక్స్ కొనాలనుకున్నారు, ఒక బైక్ కొంటున్నారు అంటే ఆటోమేటిక్గా ఇంకో బైక్ని ఏం చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, కరెక్టా? అదే బైకు కార్ కొనాలనుకున్నారు, ఒక బైక్ని కొంటే కార్ని రిజెక్ట్ చేయాలని రూల్ ఉందా? లేదు. సో దోస్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్, దీస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. ఒక బైక్ని కొంటే ఇంకో బైక్ని రిజెక్ట్ చేయడం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అది ఇండిపెండెంట్లో ఏమవుతుంది, ఒక బైక్ని కొన్నారు అంటే కార్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కార్ని కూడా కొనొచ్చు. దోస్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్. లాస్ట్ వన్, కాంటింజెంట్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ 1 ప్రాజెక్ట్ దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అసోసియేటెడ్ ప్రాజెక్ట్ ఆల్సో. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేశారు అనుకోండి, దానికి అసోసియేటెడ్గా ఉన్న ప్రాజెక్ట్ని కూడా డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. లెట్స్ సే బైక్ కొన్నారనుకోండి, మీరు బైక్ కొన్నారు అంటే అల్టిమేట్గా దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మ్యాండేటరీ రూల్, రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా, నాకు ఇన్సూరెన్స్ వద్దనే ఛాన్స్ ఉందా? లేదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సో బైక్ని కొనడం మీ ప్రాజెక్టు, బైక్తో పాటు అసోసియేటెడ్గా ఉన్నది ఏంటి, ఇన్సూరెన్స్, దాన్ని కూడా డెఫినెట్గా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. దీస్ ఆర్ కాల్డ్ కాంటింజెంట్ ప్రాజెక్ట్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనము ఈ చాప్టర్లో ఈ వేటి మీద అనలైజ్ చేస్తామో క్లారిటీ వస్తుందో అవుట్లుక్ అంతా. జస్ట్ ఒకసారి ఆ ఏ ప్రాజెక్ట్స్ అనేది జస్ట్ రివైజ్ చేసుకోండి సెల్ఫ్గా.
సో మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతాం. జస్ట్ 1 minute రివైజ్ చేసేయండి. ఇఫ్ మై గెస్ రైట్, ఎవరైతే ఇది రెగ్యులర్ క్లాస్ విన్నారో ఇప్పటికే క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ కాన్సెప్ట్ చదివి బోర్ కొట్టుండాలి. ఉన్నారా అలా రెగ్యులర్గా విన్నవాళ్ళు? ఐ థింక్ సుష్మిత విన్నారు కదా. బోర్ కొడుతుందా? ప్రాబ్లమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బట్ కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా బోర్ కొడుతుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ నాకు తెలిసి 50+ టైమ్స్ రివిజన్ చేస్తుంటాం క్లాస్లో. కరెక్టా? ఐ థింక్ కిషోర్ తిరుమల మీరు కూడా విన్నారు కదా, క్యాపిటల్ బడ్జెటింగ్ విన్నారా? ఈరోజు మన మెయిన్ మోటో ఏంటంటే, మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు మెయిన్గా ప్రాబ్లమ్స్ మీద అనలైజ్ చేస్తాం. కరెక్టా? ఈరోజు ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఎంసీక్యూలో వస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. అంటే ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఐ థింక్ ఇది వర్క్ అవుతుంది అనుకుంటా కదా. ఎస్ షూర్ గౌతమ్, షూర్. వస్తుందా వాయిస్? రీసౌండ్ వస్తుందా? క్లియర్గానే ఉందా? So guys, capital budgeting. Capital budgeting refers to application of appropriate capital budgeting techniques. ఆ capital budgeting techniques అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. 1 or more to evaluate capital budgeting proposal and take capital budgeting decision. సింపుల్ చెప్పాలంటే మనం క్యాపిటల్ బడ్జెటింగ్లో ఒక డిసిషన్ తీసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ ఏంటి? దీస్ ఆర్ కాల్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో ఓవరాల్గా క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ఓన్లీ 2 టైప్సే: నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఏంటి వీటి మీనింగ్? నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే సింపుల్గా టైం వాల్యూ ఆఫ్ మనీని అప్లై చేయడం. టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని మనం డిసిషన్స్ మేకింగ్లో అప్లై చేయడం. దోస్ ఆర్ కాల్డ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే మనం తీసుకునే డిసిషన్స్లో టైం వాల్యూ ఆఫ్ మనీని అసలు కన్సిడర్ చేయకపోవడం. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి మరి? సింపుల్గా ఏం చెప్తుంది టైం వాల్యూ ఆఫ్ మనీ? ఈరోజు నీ దగ్గర ఉన్న 1 రూపీ డెఫినెట్గా ఫ్యూచర్లో నీ దగ్గర ఉన్న 1 రూపీ డెఫినెట్గా ఈక్వల్ కాదు అని చెప్తుంది. కరెక్టా? బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. పర్చేసింగ్ పవర్ అవ్వచ్చు, కస్టమర్ డిజైర్స్ అవ్వచ్చు. సింపుల్, మీ దగ్గర ఇప్పుడు ఒక 10 lakhs ఉంటే మీరు ఏదో సమ్ గోల్డ్ కొనాలనుకున్నారు. ఈ రోజు కొనడానికి ఇష్టపడతారా? ఆఫ్టర్ 2 years కొనడానికి ఇష్టపడతారా? ఈ రోజు కొనడానికి ఇష్టపడతారు. నథింగ్ బట్ కస్టమర్ యొక్క డిజైర్స్ వల్ల ఈవెన్ దో ఫ్యూచర్లో కొనడానికి స్కోప్ ఉన్నా సరే ఇప్పుడే కొనడానికి ఇష్టపడతారు. ఆపర్చునిటీ, ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ వన్ ఆఫ్ ద రీజన్. టైం వాల్యూ ఆఫ్ మనీకి ఇంకో రీజన్ ఏంటి? అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్. సో ఫ్యూచర్లో రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే కొనాలనుకుంటాం. ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. టుడే ఈ రోజు ఉన్న 1 రూపీ వాల్యూ డెఫినెట్గా ఫ్యూచర్లో ఉన్న 1 రూపీ వాల్యూకి ఈక్వల్ కాదు అనే కంక్లూజన్ మనకు తెలుసు అకార్డింగ్ టు టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇప్పుడు మనం డిసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలంటే వీఆర్ మేకింగ్ లాంగ్ టర్మ్ డిసిషన్స్, రైట్? మరి లాంగ్ టర్మ్ డిసిషన్స్ అన్నప్పుడు లెట్స్ సే 10 years అయితే ఖచ్చితంగా ఈ రోజు ఉన్న 1 రూపీ వాల్యూ 10 years తర్వాత కూడా 1 రూపీ వాల్యూ ఈక్వల్ అవుతుందా? డెఫినెట్గా ఈక్వల్ అవ్వదు. సో లాంగ్ టర్మ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి 10 years తర్వాత వచ్చే 1 రూపీ వాల్యూని ఈ రోజు ఎంత అవుతుంది అనేది కన్వర్ట్ చేయాలి మనం. అంటే ఫ్యూచర్లో వచ్చే 10 years తర్వాత వచ్చే 1 రూపీని ఈ రోజు రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఆ వాల్యూ ఎంత ఉంటుందో కంపేర్ చేయాలి. లెట్స్ సే
నేను ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో నాకు ఎవ్రీ ఇయర్ 1 lakhs 10 years వరకు వస్తుంది. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను? 10 lakhs. నాకు ఎంత వస్తుంది 10 yearsకి? 10 lakhs. మరి రెండు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs వస్తుంది. ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చా? జనరల్గా అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. కరెక్టా? ఎందుకు? 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs వస్తుంది అట్లీస్ట్ నాకు. యాక్సెప్ట్ చేయొచ్చు అని డిసిషన్నే తీసుకుంటాం. బట్ ఇన్ రియాలిటీలో మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసిన 10 lakhs మీకు ఫ్యూచర్లో వచ్చే 10 lakhs కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయాలి. టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయకపోతే యాక్సెప్ట్ చేస్తాం, కన్సిడర్ చేస్తే రిజెక్ట్ చేస్తాం. మరి ఏది అప్రాప్రియేట్ మెథడ్? డెఫినెట్గా టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయడమే అప్రాప్రియేట్ మెథడ్. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉంది, ఈరోజు 10 lakhs ఫ్యూచర్లో వచ్చే 10 lakhs ఈక్వల్ కాదని. కాబట్టి ప్రతి దాంట్లోనూ టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్తో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయకుండా కొన్ని సొల్యూషన్స్ చూస్తాం. అఫ్కోర్స్ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు, అది కూడా ఇలానే చూస్తాం. సేమ్ అలాగే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్తో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. సో ఫస్ట్ నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ టెక్నిక్స్. ఇందులో ఫస్ట్ మెథడ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో ఓవరాల్గా మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్వశ్చన్లో వాడు ఏది అడిగితే దాన్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్లో వాడు ఏ బేస్ అయితే అడుగుతాడో ఆ బేస్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా క్యాపిటల్ బడ్జెటింగ్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా ఇప్పుడు నేను అండర్లైన్ ఏవి చేస్తున్నానో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. యావరేజ్ పేబ్యాక్ పీరియడ్, ఐఆర్ఆర్, ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఇప్పుడు నేను ఏవైతే మార్క్ చేశానో ఈ మార్క్ చేసిన 5 పాయింట్స్ గురించి ఒకే క్వశ్చన్లో ఇస్తాడు మనకు. అన్నింటినీ సాల్వ్ చేయమంటాడు. ఓన్లీ ఒకే క్వశ్చన్, 5 రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 to 12 marks క్వశ్చన్. ఆల్మోస్ట్ 10 to 12 marks క్వశ్చన్. సింపుల్గా ఏం చేయాలి? 5 ఫార్ములాస్ తెలిస్తే ఈచ్ ఫార్ములాకి 2 marks 2.5 marks వస్తాయి. ఈజీగా 10 to 12 marks వస్తాయి మనకు. ఆర్ సమ్ టైమ్స్ ఓన్లీ ఎన్పివి ఐఆర్ఆర్ ఇస్తాడు, అది కూడా 10 marksకే ఇస్తాడు. డిఫరెన్స్ ఏంటో నేర్చుకుంటాం మనం ఈ క్లాస్లో. ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అడిగిన క్వశ్చన్ బట్టి ఇచ్చిన మార్క్స్ని బట్టి మనం క్వశ్చన్ని ఎలా ఎన్లార్జ్ చేయాలి. ఈరోజు కూడా ఆ టాపిక్ని హైలైట్ చేద్దాం. సింపుల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్స్ని ఎలా చేంజ్ చేయాలి. మనం 2 marksకి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలి, సేమ్ క్వశ్చన్ 4 marksకి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలి, సేమ్ క్వశ్చన్ 10 marksకి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలి. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఏదానికైనా సరే. మనం మెయిన్గా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఈ టెక్నిక్స్ని మీరు ప్రతి చాప్టర్లోనూ అప్లై చేయాలి డెఫినెట్గా. ఓకేనా? సో నాన్ డిస్కౌంటెడ్లో ఇవే ఉన్నాయి, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ యాజ్ వెల్ యాజ్ పేబ్యాక్ పీరియడ్. ఓన్లీ 2 కాన్సెప్ట్స్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, పేబ్యాక్ పీరియడ్. పేబ్యాక్ పీరియడ్లో మరి రెసిప్రోకల్ పేబ్యాక్ పీరియడ్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ వీటన్నింటిని పక్కన పెట్టేసి నాన్ డిస్కౌంటెడ్లో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, పేబ్యాక్ పీరియడ్, ఫస్ట్ వీటన్నింటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అర్థం అవ్వాలి, పేబ్యాక్ పీరియడ్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు బుక్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలియాలి, క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటో తెలియాలి. బుక్ ప్రాఫిట్, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అకౌంటింగ్ ప్రాఫిట్. సింపుల్గా 1 wordలో చెప్పాలంటే మీరు P&L స్టేట్మెంట్లో ఐడెంటిఫై చేసే ప్రాఫిట్. P&L అకౌంట్లో మీరు ఐడెంటిఫై చేసే ప్రాఫిట్. జనరల్గా చెప్పండి, అకౌంట్స్లో P&L స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు అక్రూయల్ కాన్సెప్ట్ ఫాలో అవుతారా, క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అవుతారా? అక్రూయల్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ మనం తీసుకునే డిసిషన్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ క్యాష్ని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి అకౌంటింగ్లో మనం ఐడెంటిఫై చేసిన ప్రాఫిట్ యూస్ఫుల్ అవ్వదు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా క్యాష్ బేసిస్, క్యాష్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో మీరు ప్రాఫిట్ ఐడెంటిఫై చేసేది ఏదైతే ఉందో అకౌంట్స్లో, ఆ ప్రాఫిట్ ఇక్కడ మనకు అంతగా యూజ్ అవ్వదు. కానీ మనకు కావాల్సిన బేస్ అన్నది ఈ ప్రాఫిట్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. మనకు కావాల్సిన బేస్ అన్నది ఈ ప్రాఫిట్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. సో మనము యూజ్ చేసేది క్యాష్ ఫ్లోస్. ఈ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అండ్ ఇగ్నోర్స్ ద నాన్ క్యాష్ యాక్టివిటీస్. నాన్ క్యాష్ యాక్టివిటీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది మనకి? డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ ఎఫెక్ట్ని కన్సిడర్ చేయకుండా క్యాష్ ఫ్లోస్ ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. విత్ రెస్పెక్ట్ టు క్యాష్ ఇన్ఫ్లోస్, విత్ రెస్పెక్ట్ టు క్యాష్ అవుట్ఫ్లోస్. జనరల్గా క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఏవి? క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఏవి జనరల్గా? ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్తో పాటు ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ కూడా ఉంటుంది, బట్ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ క్యాష్ అవుట్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? మన డే టు డే లైఫ్లో వచ్చే రెవెన్యూ.
క్యాష్ ఇన్ఫ్లోస్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని నాన్ క్యాష్ యాక్టివిటీస్ని ఇగ్నోర్ చేస్తూ మనం డిసిషన్స్ అనేది తీసుకోవాలి. వేటన్నిటిని కన్సిడర్ చేయాలి, క్యాష్ ఇన్ఫ్లోస్ని కన్సిడర్ చేయాలి, క్యాష్ అవుట్ఫ్లోస్ని కన్సిడర్ చేయాలి. వేటిని ఇగ్నోర్ చేయాలి? నాన్ క్యాష్ యాక్టివిటీస్ లైక్ డిప్రిషియేషన్ వాటిని ఇగ్నోర్ చేయాలి. సో మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేది CF80 అంటాం, నథింగ్ బట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ని ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో జనరల్గా మనకు సేల్స్ జరుగుతుంది కదా, సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ లేవన్నది మనకు క్వశ్చన్లో క్లియర్గా ఇస్తాడు. లెస్ చేయండి, కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ తర్వాత మీరు లెస్ చేయాల్సింది ఫిక్స్డ్ కాస్ట్. బట్ ఫిక్స్డ్ కాస్ట్లో 2 ఐటమ్స్ ఉంటాయి, నాన్ డిప్రిషియేషన్ ఫిక్స్డ్ కాస్ట్, డిప్రిషియేషన్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ రెండింటిని కూడా లెస్ చేయాలి, క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్, డిప్రిషియేషన్. ఇక్కడ మెయిన్గా మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి గైస్. క్వశ్చన్లో సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఓకేనా? సేల్స్ ఎంత అని ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఎంత అని ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. దీంతో పాటు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి SLM మెథడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. డిప్రిషియేషన్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి SLM మెథడ్ని కూడా ఇచ్చాడు. లెట్స్ సే మనం NPV క్యాలిక్యులేట్ చేయాలంటే బేస్ ఏది తీసుకోవాలి మనము? CF80, రైట్? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ని తీసుకోవాలి. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారో నాకు చెప్తారా? ఆఫ్కోర్స్ అట్లీస్ట్ పీబీటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తారా నాకు ఇప్పుడు? చెప్పండి, రాంగ్ అయినా పర్లేదు చెప్పండి. సేల్స్ ఓకే ఏమొస్తుంది? ఓకే, నెక్స్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఓకే, మైనస్ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే వచ్చేది ఏంటి? ప్రాఫిట్. షూరా? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. చాలా క్వశ్చన్స్లో ఇదే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. మీరు కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే మీకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. మరి పీబీటీ రావాలంటే ఏం చేయాలి? డిప్రిషియేషన్ని కూడా లెస్ చేయాలి. చాలా క్వశ్చన్స్లో ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతాం మనం. క్వశ్చన్స్లో మెయిన్గా చాలాసార్లు ఇది మెన్షన్ చేస్తాడు, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ అనేది. అబ్జర్వ్ చేస్తారా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్స్ అని చెప్తాడు. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేసాం కానీ డిప్రిషియేషన్ని లెస్ చేయలేదు. ఇంకా మీరేం చేయాలి? ఇప్పుడు డిప్రిషియేషన్ని లెస్ చేసి పీబీటీ ఐడెంటిఫై చేయాలి. సో పీబీటీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తాం? ట్యాక్స్ని లెస్ చేస్తాం. ఏమొస్తుంది? PAT. గైస్ యూ షుడ్ ఇన్వాల్వ్. ఏదొస్తుంది? PAT. వచ్చిన తర్వాత మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? CF80. మరి CF80 రావాలంటే ఏం చేయాలి? మరి డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేయాలి. సో అప్పుడు CF80 వస్తుంది, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అజంప్షన్ ఎలా తీసుకుంటారంటే ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తున్నాం కదా, డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటారు. బట్ నాట్. డిప్రిషియేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాబ్లమ్ అన్లెస్ దే హ్యావ్ మెన్షన్ స్పెసిఫికల్లీ. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తే కానీ మనము ఫిక్స్డ్ కాస్ట్ని డిప్రిషియేషన్ని ఫిక్స్డ్ కాస్ట్లో యాడ్ చేయకూడదు. డిప్రిషియేషన్ని సపరేట్ కాస్ట్గానే ట్రీట్ చేయాలి. క్వశ్చన్లో సపరేట్గా SLM ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే, క్వశ్చన్లో సపరేట్గా ఈ SLM ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిప్రిషియేషన్ ఎఫెక్ట్. దాని ఇంప్లాయిడ్ మీనింగ్ అదే, ఖచ్చితంగా మీరు డిప్రిషియేషన్ ఎఫెక్ట్ని కన్సిడర్ చేయాలి. చేయకుండా డైరెక్ట్గా సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత పీబీటీ రాదు, PBDT వస్తుంది, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. క్లారిటీ వస్తుందా? ఐ హోప్ మీరు రివిజన్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ పాయింట్స్ కొన్ని కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఏది కన్సిడర్ చేయాలో తెలియక. ఐ హోప్ ఇప్పుడు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ క్వశ్చన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? డైరెక్ట్గా PBDT రాదు, PBT వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? డిప్రిషియేషన్ ఈజ్ 0. లాస్ట్లో మరి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయాలా? అవసరం లేదు. ఎందుకు? డిప్రిషియేషన్ 0. సో డిప్రిషియేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే దెర్ ఈజ్ ఎ మీనింగ్. ఆ మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిప్రిషియేషన్ ఎఫెక్ట్ అని. ఈజ్ ఇట్ క్లియర్? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? సో పీబీటీ, ఈ పీబీటీ ఏది? బుక్ ప్రాఫిట్. మనం అకౌంట్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ బుక్ ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్, PAT వస్తుంది. అగైన్ యాడ్ బ్యాక్ డిప్రిషియేషన్.
గైస్ ఇప్పుడు అండర్లైన్ చేసే 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కన్సిడరింగ్ డిప్రిషియేషన్ ఎఫెక్ట్ యూ కెనాట్ యాడ్ బ్యాక్ ద డిప్రిషియేషన్ ఎఫెక్ట్. Without considering the depreciation effect, nothing but without deducting the depreciation, you have no power to add back the depreciation. But there is a exceptional case. ఒక కేసులో మాత్రం డిప్రిషియేషన్ని లెస్ చేయకపోయినా సరే యాడ్ చేయొచ్చు. ఎప్పుడు యాడ్ చేయొచ్చు? క్వశ్చన్లో డైరెక్ట్గా పీబీటీ ఇచ్చినప్పుడు. క్వశ్చన్లో డైరెక్ట్గా పీబీటీ ఇచ్చిన దాని మీనింగ్ ఏంటి? దే హ్యావ్ ఆల్రెడీ కన్సిడర్డ్ ద డిప్రిషియేషన్ ఎఫెక్ట్. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఏంటప్పుడు? యాడ్ బ్యాక్ చేయడం. క్లారిటీ వస్తుందా? దెర్ ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్. చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ పాయింట్స్లో. క్యాపిటల్ బడ్జెటింగ్ మొత్తం ఈ స్టేట్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని ఇంకోసారి బాగా అనలైజ్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోసారి క్లియర్గా ఏ కేసులో ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? కొన్ని సినారియోస్ నేను ఫ్రేమ్ చేస్తాను. ఎప్పుడు ఏది కన్సిడర్ చేస్తారన్నది మీరు ఆన్సర్స్ చెప్పండి. క్లియర్? సో పీబీటీ ట్యాక్స్ని లెస్ చేస్తాం. పిఏటీ వస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దెన్ వీ నీడ్ టు యాడ్ బ్యాక్ డిప్రిషియేషన్. వాట్ విల్ గెట్? సిఎఫ్ఏటీ, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. జస్ట్ ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ స్టేట్మెంట్ని ఒకసారి అనలైజ్ చేయండి. ఎప్పుడు డిప్రిషియేషన్ని లెస్ చేయాలి, ఎప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి, ఎప్పుడు మనకి రైట్ ఉంది, ఎప్పుడు మనకి రైట్ లేదు. ఒకసారి ఈ పాయింట్స్ అనలైజ్ చేయండి. స్టేట్మెంట్ మీదే చాప్టర్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంది. స్టేట్మెంట్ మీద చాప్టర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి ఓన్గా. ఏదైనా డౌట్స్ వస్తే ఇప్పుడే రైస్ చేయండి. మీకు డిఫరెంట్ సినారియో అనిపిస్తే నాకు రైస్ చేయండి ఇప్పుడే. క్యాపిటల్ బడ్జెటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ ఉంటే 40+ మార్క్స్ అవడం పెద్ద మ్యాటరే కాదు ఎఫ్ఎంలో. కాబట్టి క్యాపిటల్ బడ్జెటింగ్ స్లోగా వెళ్దాం. కాస్త లేట్ అయినా పర్లేదు. కంప్లీట్ నాలెడ్జ్తోనే బయటకు వెళ్దాం ఈరోజు. ఓకేనా? సో గైస్ నేను ఎఫ్ఎంలో ఏం చేస్తున్నా మరి రిపీట్గా చెప్తున్నాను. ఎఫ్ఎంలో కాదు, యాజ్ వెల్ యాజ్ ఎంఏలో కూడా నేను చేసేది ఇదే. క్లాస్తో నేర్చుకున్నప్పుడు కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈరోజు కాన్సెప్ట్తో పాటు ఎగ్జామ్లో మనం చేసే మిస్టేక్స్ని కూడా నేర్చుకుంటాం. అలాంటి మిస్టేక్స్తో మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేసిన పాయింట్స్ ఎవరైతే మనం బోర్డ్ మెటీరియల్స్ అవన్నీ వెరిఫై చేస్తుంటారో చాలాసార్లు ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అంటారు. ఎప్పుడు డిప్రిషియేషన్ని లెఫ్ట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు, అసలు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పీబీటీనా, పిఏటీనా, పీబీడీటీనా, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వచ్చింటే మాత్రం ఈరోజు క్లారిటీ వస్తుంది ఆ పాయింట్స్. ఓకేనా? అందుకనే కాస్త టైం తీసుకోండి, అనలైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడే రైస్ చేయండి. క్యాపిటల్ బడ్జెటింగ్ రివిజన్ అయిపోయిందా? రివిజన్ షెడ్యూల్లో రివిజన్ ఎగ్జామ్ ఉంది కదా, మరి సెకండ్ టైం ఉంది కదా క్యాపిటల్ బడ్జెటింగ్. కంప్లీట్ అవ్వలేదు ఇంకా అది. అకార్డింగ్ టు మై గెస్ క్యాపిటల్ బడ్జెటింగ్ 2 times కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం కంప్లీట్ రివిజన్. ఆ సెకండ్ టైం కంప్లీట్ రివిజన్ అయ్యిందా లేదా అని అడుగుతున్నా. అవ్వలేదా ఇంకా? So guys, if it is clear, then I will ask some questions. చూద్దాం. క్వశ్చన్లో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. జస్ట్ సేల్ వాల్యూ ఇచ్చారు, కాస్ట్ అని ఇచ్చారు. సేల్స్, కాస్ట్. ఇప్పుడు మీరు పీబీటీ ఐడెంటిఫై చేయాలి అంటే జస్ట్ క్వశ్చన్లో ఈ 2 ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ నుంచి పీబీటీని ఎలా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి? ఓన్లీ సేల్స్ మైనస్ కాస్ట్, షూర్. పీబీటీ గస్ రైట్ ఆర్ రాంగ్ సెకండరీ, జస్ట్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సేల్స్ మైనస్ కాస్ట్, ఇఫ్ దే హ్యావ్ గివెన్
depreciation information also. Then how you get the PBT? Sales minus cost, then PBDT. Nothing but sales minus cost చేస్తే ఏమొస్తుంది? PBDT. మైనస్ ఏం చేయాలి? డిప్రిషియేషన్ ఏమొస్తుంది? PBT. గైస్ సింపుల్గా సమ్మప్ చేస్తున్నాం. ఓన్లీ సేల్స్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే సేల్స్ మైనస్ కాస్ట్ మీకు వచ్చేది ఏంటి? PBT, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ డైరెక్ట్గా. ఎందుకంటే అక్కడ డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ లేదు అని. సేమ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి క్వశ్చన్లో డిప్రిషియేషన్కి సంబంధించి సపరేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? అల్టిమేట్గా దాని మీనింగ్ ఏంటి? సేల్స్ మైనస్ కాస్ట్ ఇట్ విల్ గివ్ PBDT, నాట్ PBT. ఓకేనా? PBDT నుంచి మరి మీరు ఏం లెస్ చేయాలి? డిప్రిషియేషన్ని లెస్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఒకవేళ క్వశ్చన్లో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్స్ అని ఇచ్చాడు. ఓకేనా? లెట్స్ హౌ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇమ్మీడియట్ స్టెప్ ఏంటి మీది? మైనస్ డిప్రిషియేషన్, అంతే కదా? క్వశ్చన్లో డైరెక్ట్గా PBDT ఇచ్చాడు, మైనస్ డైరెక్ట్గా ఏం చేయాలి? డిప్రిషియేషన్ చేయాలి. ఒకవేళ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ బట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇలాంటి సినారియో చూస్తుంటారు బాగా. దెన్ వాట్ విల్ యూ డూ? ఏది యాడ్ బ్యాక్ చేయాలి? ఓన్లీ ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేస్తారా? ఎస్, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఆ పేరులోనే ఉంది, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్. వి నీడ్ టు యాడ్. షూరా? ఒకసారి బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఏం చేద్దాం? Can we take as CFAT? Can we take it as CFAT? No, na depreciation యాడ్ చేయాలా? షూరా? CFAT నా ప్లస్ డిప్రిషియేషన్? ఎస్, ఇట్ ఈస్ CFAT. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, బిఫోర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడు. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తాం మనం? డిప్రిషియేషన్ లెస్ చేసిన తర్వాతే కదా. నథింగ్ బట్ అసలు డిప్రిషియేషన్ ఎందుకు లెస్ చేస్తున్నాము? ఇట్ ఈజ్ ఏ నాన్ క్యాష్ యాక్టివిటీ. అంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డిప్రిషియేషన్ని కన్సిడర్ చేయకూడదు, కాబట్టి లెస్ చేస్తాం. కరెక్టా? ఆఫ్టర్ ట్యాక్స్ అంటున్నాడు అంటే డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ని ఆల్రెడీ కన్సిడర్ చేస్తాం. ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఓన్లీ లెస్ చేయడమే కాదు, యాడ్ చేయడం కూడా కన్సిడర్ చేసేస్తాం. క్లారిటీ వస్తుందా పాయింట్? ఈ టర్మాలజీ దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈజ్ ఇట్ క్లియర్? ఏ డౌట్ లేదు కదా? ఒకవేళ ఇప్పుడు అసలైన పాయింట్ ఇక్కడే టర్నింగ్ పాయింట్. ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, క్వశ్చన్లో డిప్రిషియేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దెన్ వాట్ విల్ యూ డూ? రాసుకుంటున్నారా ఇంతకుముందు పాయింట్? సరే, ఇంతకుముందు పాయింట్ రాసుకోండి ఫస్ట్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంతకుముందు పాయింట్ రాసుకోండి. ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. క్వశ్చన్లో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, కానీ క్వశ్చన్లో డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇచ్చాడు. దెన్ కెన్ వి కన్సిడర్ దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ CFAT? Then can we consider this information as CFAT? So definitely not. Depreciation information ఇచ్చాడు అంటే then you need to add back depreciation again. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? డిప్రిషియేషన్ని లెస్ చేశాను, ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇచ్చేసాను, బట్ ఇప్పుడు ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి? PAT. ఇప్పుడు మీరు ఏం చేయాలి? డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేసి CFAT ఐడెంటిఫై చేయాలి. సింపుల్ పాయింట్. క్వశ్చన్లో డిప్రిషియేషన్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనే దాని మీదే ఆన్సర్ అనేది డిపెండ్ అవుతుంది. క్వశ్చన్లో డిప్రిషియేషన్ ఇన్ఫర్మేషన్ లేదా, దెన్ స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ తీసుకోవచ్చు, ఇచ్చిన ఈ వాల్యూస్తే తీసుకోవచ్చు. డిప్రిషియేషన్ ఉందా, డెఫినెట్గా మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి. యాడ్ బ్యాక్ ఎందుకు చేయాలి? ఆఫ్టర్ ట్యాక్స్ అంటున్నాడు కదా. ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఆల్రెడీ లెస్ చేసి ఉంటాం కదా డిప్రిషియేషన్ని. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా యాడ్ బ్యాక్ చేయాలి.
గైస్ ఇస్ ఇట్ క్లియర్? పిఏటి మీన్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ అంటే డిప్రిషియేషన్ లెస్ చేసామా లేదా? ఆల్రెడీ లెస్ చేసాం. ఇప్పుడు మరీ లెస్ చేసి యాడ్ చేయాలా? నో, ఓన్లీ యాడ్ బ్యాక్ చేయాలి. చాలా సినారియోస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్ది ఈ పాయింట్స్లో. ఓకేనా? కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడైనా సరే క్యాపిటల్ బడ్జెటింగ్ రివైజ్ చేస్తున్నప్పుడు దయచేసి అట్ ఎనీ కాస్ట్ కంప్లీట్ ప్రాబ్లమ్ని చేయొద్దు. ఫస్ట్ టైం మాత్రమే మీరు అది చేయాలి. ఇప్పుడు సెకండ్ టైం క్యాపిటల్ బడ్జెటింగ్ రివిజన్ ఉంది కదా, మీరు చేయాల్సింది ఒక్కటే, క్వశ్చన్ చదవండి, నేను తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏంటి, పీబీటీనా, పిఏటీనా, పీబీడీటీనా ఆర్ పీబీడీటీ ఆఫ్టర్ ట్యాక్సా, ఇంతవరకు మాత్రమే అనలైజ్ చేయండి. అప్పుడు మాత్రమే క్యాపిటల్ బడ్జెటింగ్ రివిజన్ అవుతుంది. ఫస్ట్ టైము మీరు 20 అవర్స్ తీసుకొని సెకండ్ టైం కూడా 20 అవర్స్ రివిజన్ తీసుకుంటారంటే యూజ్ ఏముంది? అట్ ఎనీ కాస్ట్ తీసుకోకూడదు. ఫస్ట్ టైం 20 అవర్స్ తీసుకున్నారా, రివిజన్ అనేది హార్డ్లీ 4 to 5 అవర్స్లో అయిపోవాలి. అప్పుడు మాత్రమే రివిజన్ ఎగ్జామ్ ప్రాపర్గా రాయగలుగుతారు. మన మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ టైం 20 అవర్స్ పట్టింది, సెకండ్ టైం 15 అవర్స్ పడుతుంది. నో, 15 అవర్స్ కాదు, 5 అవర్సే పట్టాలి. ఎందుకు? సెకండ్ టైం మనం తీసుకునేది అడ్జస్ట్మెంట్స్, నాట్ ఎంటైర్ ప్రాబ్లమ్స్. ఎంటైర్ కాన్సెప్ట్ ప్రతిసారి రివిజన్ చేస్తూ కూర్చుంటే ఈ అటెంప్ట్లో ఎఫ్ఎం మాత్రమే రాస్తారు. సో ఎఫ్ఎం మాత్రం రాయకూడదు, అన్నీ రాయాలి కదా. అన్నీ రాయాలంటే సెకండ్ టైం రివిజన్లో 4 to 5 అవర్స్లో అయిపోవాలి క్యాపిటల్ బడ్జెటింగ్. నన్ను అడిగితే 2 అవర్స్లో అయిపోవాలి డెఫినెట్గా. ఎందుకు? రెగ్యులర్ క్లాస్ అనేది ఆల్మోస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ మీద 35 to 40 అవర్స్ స్పెండ్ చేసాం మనం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 35 to 40 అవర్స్. ఆ ప్రాపర్ రివిజన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం. సో అలా రివిజన్ ప్లాన్ చేసుకుంటే హార్డ్లీ 1 to 2 అవర్స్లో అయిపోవాలి క్యాపిటల్ బడ్జెటింగ్. సో డెఫినెట్గా ఐ థింక్ ఇప్పటికీ ఒకసారి చదివి ఉంటారు కాబట్టి ఎంటైర్ ప్రాబ్లమ్స్ని. సెకండ్ టైం అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చూసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకొన్ని చూద్దాం ఎక్కడ మిస్టేక్స్ చేస్తామన్నది. సో సింపుల్గా క్యాష్ ఫ్లోస్ అని క్వశ్చన్లో ఇచ్చాడా? క్యాష్ ఫ్లోస్ వితౌట్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయకుండా మనకి ఇచ్చిన క్యాష్ ఫ్లోస్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఆఫ్టర్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. మనకు తెలిసిందే కదా టైం వాల్యూ ఆఫ్ మనీ ఎఫెక్ట్ ఏంటనేది. డిస్కౌంటింగ్ చేయాలా వద్దనేది అక్కడ డిసైడ్ అవుతాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ని ఇంకొక నేమ్ ఏంటి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో, ఎన్పీవీ, బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఎన్పీవీ, బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఫేస్ చేయలేదా ఈ సిచ్యువేషన్? ఇప్పుడు క్వశ్చన్ చదువుతున్నప్పుడు వాడు ఇచ్చింది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోసా, ఎన్పీవీనా? రెండు ఒకటేనా, డిఫరెంటా? గైస్ మీ ఒపీనియన్ చెప్పండి. రైట్ ఆర్ రాంగ్, నథింగ్ హియర్. మీ ఒపీనియన్ చెప్పండి జస్ట్. డిఫరెంటా? డిఫరెంటే. ఎందుకు? ఎన్పీవీ అన్నప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో. బట్ ఇక్కడ చెప్తున్నది మేబీ ఇన్ఫ్లో, మేబీ అవుట్ఫ్లో, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి ప్రెజెంట్ వాల్యూ. ఇట్ మే బీ ఇన్ఫ్లో ఆర్ ఇట్ మే బీ అవుట్ఫ్లో, అంతేగాని డిఫరెన్స్ అమౌంట్ అయితే కాదు. డిఫరెన్స్ అమౌంట్ అంటే ఏమొస్తుంది? డెఫినెట్గా నెట్ అనే వర్డ్ వస్తుంది. ఎన్పీవీ, నెట్ ప్రెజెంట్ వాల్యూ. రెండు ఒకటి కాదు. చాలామంది సేమ్ వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నారు నేను చూసిన ఎగ్జామ్స్లో. మీ రివిజన్ షెడ్యూల్ పేపర్, మీ రివిజన్ ఎగ్జామ్స్ చూసినప్పుడు చాలామంది కన్సిడర్ చేస్తున్నారు. ఎన్పీవీ కన్సిడర్ చేయాల్సిన ప్లేస్లో ప్రెజెంట్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నారు. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? ఐ హోప్ ఇక్కడికి బేసిక్ టర్మాలజీ మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ని స్టార్ట్ చేయాలి. సో మనకు డిస్కౌంటెడ్ టెక్నిక్స్, నాన్ క్యాష్ డిస్కౌంటెడ్ టెక్నిక్స్లో ఫస్ట్ వన్ ఏంటి? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్కి మన ఎగ్జామ్లో డిఫరెంట్ నేమ్స్ యూస్ చేస్తాడు. యూ షుడ్ నో అబౌట్ దీస్ నేమ్స్ ఆల్సో. బుక్ రిటర్న్స్ అంటాడు, ఆడ అకౌంటింగ్ బుక్ రిటర్న్స్ అంటాడు, సింపుల్గా రేట్ ఆఫ్ రిటర్న్ అంటాడు, ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాడు. ఏది యూస్ చేసినా కూడా మనం చేయాల్సింది యావరేజ్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా అంటాడు కొన్నిసార్లు. ఓకేనా? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ బుక్ ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ బుక్ ప్రాఫిట్ అంటున్నాడు. గైస్ బుక్ ప్రాఫిట్ అంటే సిఎఫ్ఏటీ కన్సిడర్ చేయాలా, అకార్డింగ్ టు అకౌంట్స్ ప్రాఫిట్ కన్సిడర్ చేయాలా? బుక్ ప్రాఫిట్ అంటున్నాడు, ఆ వర్డ్ని హైలైట్ చేస్తున్నాను. యావరేజ్ బుక్ ప్రాఫిట్. యావరేజ్ బుక్ ప్రాఫిట్ అన్నప్పుడు సిఎఫ్ఏటీ కన్సిడర్ చేయాలా, అకౌంటింగ్లో వచ్చిన ప్రాఫిట్ని కన్సిడర్ చేయాలా? ఏది కన్సిడర్ చేయాలి? బుక్ ప్రాఫిట్ మీన్స్ వాట్? అకౌంటింగ్ ప్రాఫిటా, సిఎఫ్ఏటీనా? అకౌంటింగ్ ప్రాఫిట్. సో ఓన్లీ మనం చేసే క్యాపిటల్ బడ్జెటింగ్లో అన్ని మెథడ్స్లోనూ ఓన్లీ అకౌంటింగ్ ప్రాఫిట్ కన్సిడర్ చేసే ఏకైక మెథడ్ ఇది ఒక్కటే. ఎక్కడ కూడా అకౌంటింగ్ ప్రాఫిట్ని కన్సిడర్ చేయము. బట్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో మనం అకౌంటింగ్ ప్రాఫిట్ని కన్సిడర్ చేస్తాము. మిగతా ఏ ప్లేస్లోనైనా సరే సిఎఫ్ఏటీని కన్సిడర్ చేస్తాం. ఓకేనా?
మేజర్ ఇంపాక్ట్ మీకు ఇక్కడ మీరు డిఫరెన్స్ తెలియాలి. పొరపాటున యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్కి కూడా సిఎఫ్ఏటీ క్యాలిక్యులేట్ చేశారా, ఆన్సర్ రాంగ్ అయినట్టే. అన్ని మెథడ్స్లో కూడా సిఎఫ్ఏటీ బేస్ తీసుకుంటే ఏఆర్ఆర్లో మాత్రం అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ని బేస్ తీసుకుంటాం, నథింగ్ బట్ నార్మల్ ప్రాఫిట్ని బేస్ తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? అది కూడా బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్సా, పీబీటీనా పిఏటీనా? ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా ఫార్ములా. ప్రాఫిట్ అంటే పీబీటీనా పిఏటీనా? పీబీటీ ఆర్ పిఏటీ? నెట్ ప్రాఫిట్. సింపుల్గా చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ అంటే ఏది, పీబీటీనా పిఏటీనా? నెట్ అనే వర్డ్ వచ్చింది కదా, పిఏటీ, ఆఫ్టర్ డిడక్టింగ్ ద ట్యాక్స్. సో అక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో ప్రాఫిట్ మీన్స్ పిఏటీ, నాట్ పీబీటీ. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్లో పీబీటీ ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేయాలి మీరు, ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్లో పీబీటీ ఇచ్చాడు, బట్ అకార్డింగ్ టు ఫార్ములా ప్రాఫిట్ అంటే ఏది, పిఏటీ. మరి మనకి పీబీటీ ఇచ్చారు కదా, ఏం చేయాలి, ట్యాక్స్ అప్లై మైనస్ ట్యాక్స్ చేయాలా? దాని ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు క్వశ్చన్లో, దెన్ వీ కెన్ టేక్ పీబీటీ. ఒకవేళ క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ 20% అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, ట్యాక్స్ రేట్ని లెస్ చేసి వచ్చిన వాల్యూని క్యాలిక్యులేషన్స్లో కన్సిడర్ చేయాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఈ క్యాలిక్యులేషన్ ప్రతిదీ కూడా వర్కింగ్ నోట్లో ఉండాలి. వర్కింగ్ నోట్కి 100% మార్క్స్ ఉన్నాయి. వర్కింగ్ నోట్ని అట్ ఎనీ కాస్ట్ మీరు ఎలిమినేట్ చేయకూడదు. వర్కింగ్ నోట్స్ని అట్ ఎనీ కాస్ట్ మీరు ఇగ్నోర్ చేయకూడదు. వర్కింగ్ నోట్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకేనా? ఈవెన్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అయినా సరే. అందుకే నేను చెప్తాను, మీ మైండ్లో వచ్చే ప్రతి చిన్న క్యాలిక్యులేషన్ కూడా పేపర్ మీద ప్రజెంట్ చేయండి, ప్రతి చిన్న క్యాలిక్యులేషన్ని కూడా. ఐ థింక్ లాస్ట్ టైం మనం చూసాం కదా, ఒక స్టూడెంట్ ఇది మార్క్స్ ఎలా డిడక్ట్ చేశారన్నది. వర్కింగ్ నోట్స్ రాయకపోయినా తీసేస్తాడు కదా స్టెప్ వైజ్ మార్కింగ్లో. సో వర్కింగ్ నోట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఈవెన్ చిన్న పాయింట్ అయినా సరే వర్కింగ్ నోట్లో అది యాడ్ చేయండి. లాస్ట్లో అయినా పర్లేదు, ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకుండా యాడ్ చేయండి. ఓకేనా? సో ఓవరాల్గా మనకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేయడానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేయడానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ ఆన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఫార్ములా బేస్డ్ ఆన్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ ఫార్ములా బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్. మరి ప్రాబ్లంలో మనం ఏం చేయాలి? సినారియో 1 క్వశ్చన్లో క్లియర్గా చెప్తాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంటా, ఆన్ ద బేసిస్ ఆఫ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంటా, ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. మీరు ఏం చేయాలి, డెఫినెట్గా వాడు చెప్పిన మెథడ్లోనే చేయాలి. క్వశ్చన్లో ఏమీ చెప్పలేదు, సింపుల్గా ఏఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 మెథడ్స్తో ఏదైనా చేయండి, కాకపోతే ఏం రాయాలి, అజంప్షన్ రాయాలి. ఏ బేస్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తున్నారో అజంప్షన్ రాయాలి. మీరు డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసి అజంప్షన్స్ రాయలేదా, డెఫినెట్గా మార్క్స్ కట్ అవుతాయి. మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేయండి, కాకపోతే ఏ మెథడ్ బేస్ చేసుకొని రాస్తున్నారో అజంప్షన్ డెఫినెట్గా రాయాలి. లెట్స్ సే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేస్తున్నారా, it is assumed that the above accounting rate of return or average rate of return is calculated on the basis of total investment or on the basis of average investment or on the basis of annual investment. Without this assumption you will not get full marks. ఖచ్చితంగా assumptions రాయాలి. క్లియర్? సో సేమ్ ఫార్ములా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే యావరేజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, average profit divided by initial investment or average profit divided by average investment. న్యూమరేటర్ సేమ్గానే ఉంటుంది, యావరేజ్ ప్రాఫిట్. బట్ థర్డ్ ఫార్ములా చూడండి, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అని ఉంది. అంటే పర్టికులర్గా మీరు ఏ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ ఇయర్లో ప్రాఫిట్ ఎంత. బట్ ఫస్ట్ 2 వాటికి చూడండి ఏం ప్రాఫిట్ ఉంది, యావరేజ్ ప్రాఫిట్ ఉంది. డిఫరెన్స్ ఏంటి, లెట్స్ సే మీకు జస్ట్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అడిగాడు, 5 years డేటా ఇచ్చాడు. మీరు 5 years ప్రాఫిట్ని యావరేజ్ చేయండి, డైరెక్ట్గా క్యాలిక్యులేషన్లో కన్సిడర్ చేయండి. అలా కాకుండా పర్టికులర్గా ఏఆర్ఆర్ ఫర్ ఇయర్ 3 అని అడిగాడు అనుకోండి, మీరు ఏ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఇయర్ 3లో ఉన్న ప్రాఫిట్ని బేస్గా తీసుకోవాలి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. బికాజ్ మీరు రాసే అజంప్షన్ బేస్ మీదే మీరు తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. మీరు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఏ వాల్యూ అయితే కన్సిడర్ చేస్తున్నారో ఆ వాల్యూని మాత్రమే బేస్గా తీసుకోవాలి. నథింగ్ బట్ పర్టికులర్గా ఈ ఇయర్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ అని ఉండాలి. గైస్ 3 ఫార్ములాస్ క్లియర్? ఒకసారి ఫార్ములాస్ రిపీట్ చేయండి. ఫస్ట్ ఫార్ములా ఏంటి, యావరేజ్ ప్రాఫిట్ బై
Initial investment, nothing but basis of initial investment or total investment. Second formula, average profit by average investment. Third formula, profit for the year divided by ఇన్వెస్ట్మెంట్ అట్ ద బిగినింగ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది. సో ఇక్కడ మెయిన్గా వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇక్కడ సెకండ్ ఫార్ములాలో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అని తీసుకుంటున్నాం కదా. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్? దెన్ దేర్ ఆర్ టూ ఫార్ములాస్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్కి టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్కి టూ ఫార్ములాస్ ఎలా తీసుకోవాలి? క్వశ్చన్లో ఇచ్చింది డిప్రిషియబుల్ అసెట్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, డిప్రిషియబుల్ అసెట్ కాకుండా జస్ట్ అసెట్ అని చెప్పాడంటే ఒక ఫార్ములా ఉంటుంది. If it is depreciable asset, then you need to consider the second formula. So 1 divided by 2 into depreciable investment plus salvage value plus additional investment or additional working capital. So దేన్ని మాత్రమే యావరేజ్ చేయాలి? డిప్రిషియబుల్ అసెట్ని మాత్రమే యావరేజ్ చేయాలి. సాల్వేజ్ వాల్యూని యావరేజ్ చేయాలా? అవసరం లేదు. క్వశ్చన్లో డిప్రిషియబుల్ అసెట్ అని కాకుండా సింపుల్గా అసెట్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్లూడింగ్ సాల్వేజ్ వాల్యూని యావరేజ్ చేయాలి. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై 2 అంటే సాల్వేజ్ వాల్యూని కూడా ఖచ్చితంగా యావరేజ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ నార్మల్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ నార్మల్ థింగ్. ఇజ్ ఇట్ క్లియర్? గైస్ 5 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్, అట్ ఎనీ కాస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సాల్వ్ చేయాలి. జస్ట్ ఒకసారి చదవండి, ఫార్ములాస్ చదవండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. Guys, just tell me one thing. Is it worthy to ask average rate of return for 6 months? Do you think it is worthy? No? Yes or no? ఇక్కడ కాన్సెప్ట్ వర్తీనా కాదా కాదు. వాడు ఇచ్చిన 6 మార్క్స్కి మనం ఎలా ప్రజెంట్ చేయాలి? 6 మార్క్స్ క్వశ్చన్ అడిగాడంటే బేసిస్ ఆన్ 3 ఫార్ములాస్ కూడా క్యాలిక్యులేట్ చేయండి అని. అంటే బేసిస్ ఆన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, బేస్డ్ ఆన్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్, బేస్డ్ ఆన్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్. 3 మెథడ్స్ని బేస్ చేసుకుని 3 ఫార్ములాస్ని యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని. దట్ ఈస్ ద ఇంప్లాయిడ్ మీనింగ్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ 6 మార్క్స్. నేను అదే చెప్తున్నా, మార్క్స్ని బట్టి ఆన్సర్ చేంజ్ అవ్వాలి. సింపుల్గా మీరు ఏదో ఒక ప్రాబ్లం యూస్ చేసి ఏదో ఒక ఫార్ములా యూస్ చేసి అజంప్షన్ రాస్తే 6 మార్క్స్ పడవు, 2 మార్క్సే పడతాయి. ఎందుకంటే యు ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ 1 అజంప్షన్ ఓన్లీ. బట్ ఇక్కడ 3 అజంప్షన్స్ తీసుకోవాలి. మీరు ఒక అజంప్షన్ తీసుకున్నారు కాబట్టి 2 మార్క్సే పడతాయి. అందుకనే 60 ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి 30 ఎందుకు వస్తాయి? క్లారిటీ వస్తుందా? మనం ఇప్పుడు ఒక ఫార్ములా రాసి లెట్సే విశ్వనాథ్ సార్ చెప్పాడు కదా అని చెప్పేసి ఫస్ట్ ఫార్ములా యూస్ చేశారు, ప్రాపర్గా అజంప్షన్ కూడా రాశారు. ఎన్ని మార్క్స్ వేసుకుంటారు మీరు? 6 మార్క్స్ పక్కా డౌటే లేదనుకుంటారు. బట్ మీరు ఎన్ని మార్క్స్కి రాశారు? అక్కడ 2 మార్క్స్కే రాశారు. 2 మార్క్స్కి రాసి 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? సో డెఫినెట్గా 3 పాయింట్స్ కూడా రాయాలి. ఆన్సర్కి మార్క్స్కి తగ్గట్టుగా ఆన్సర్ చేంజ్ అవ్వాలి, డెఫినెట్గా చేంజ్ అవ్వాలి. క్లియరా? సో సార్ ఎగ్జాంపుల్ ట్రై చేస్తారా? ఓన్గా ట్రై చేస్తారా? మూవ్ అని అయిపోదామా? సింపుల్, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, సబ్స్టిట్యూట్ చేయడం అంతే వాల్యూస్. బట్ నేను ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ కన్నా కాన్సెప్ట్ మీద ఎక్కువ అనలైజ్ చేద్దాం అనుకుంటున్నా ఈ క్లాసెస్ మొత్తం మీద, ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్లో. So Times Limited is going to invest in a project sum of 3 lakhs having a lifespan of 3 years. Salvage value of machine 90,000. Profit before depreciation for each year. Guys, మనకి ఇచ్చింది 1,50,000 ఏంటి? PATనా, PBTనా, PBDTనా ఏంటి? They have given PBDT. Then we need to calculate what? డెఫినెట్గా ఏది క్యాలిక్యులేట్ చేయాలి? మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ని లెస్ చేస్తే ఏమొస్తుంది? PBT వస్తుంది. కానీ క్వశ్చన్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉందా? నథింగ్ బట్ ఇది ఆటోమేటిక్గా ఏమైపోతుంది? PAT. యూ నీడ్ టు టేక్ PAT ఇన్ దిస్ క్యాలిక్యులేషన్స్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఫార్ములాని మోల్డ్ చేసుకోవాలి. క్లారిటీ వస్తుందా ఏ వాల్యూ తీసుకోవాలన్నది?
సో డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయండి. 1,50,000 నుంచి డిప్రిషియేషన్ని లెస్ చేసి వచ్చిన వాల్యూని పిఏటీగా తీసుకోవాలి ప్రతి క్యాలిక్యులేషన్స్లో. ఐ థింక్ ఎంత వస్తుంది డిప్రిషియేషన్? 3 lakhs minus 90,000, 2,10,000 పర్ లైఫ్ ఎంత? 3 years. 2,10,000 by 3 years అంటే 70,000. 21/3 70,000. సో 80,000 నుంచి 1,50,000 నుంచి 70,000 లెస్ చేస్తే ఎవ్రీ ఇయర్ 80,000 ప్రాఫిట్ వస్తుంది. సో మీరు ప్రతి క్యాలిక్యులేషన్లో 80,000ని బేస్గా తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? అంతకుమించి అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు అక్కడ. ఒకవేళ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే యావరేజ్ చేయండి. ప్లస్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా కన్సిడర్ చేయాలా, సెకండ్ ఫార్ములా కన్సిడర్ చేయాలా? యావరేజ్ ఇన్వెస్ట్మెంట్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా కన్సిడర్ చేయాలా, సెకండ్ ఫార్ములా కన్సిడర్ చేయాలా? ఎందుకు? డిప్రిషియేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఫార్ములా కన్సిడర్ చేయాలి? సెకండ్ ఫార్ములానే కన్సిడర్ చేయాలి. సార్ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేయకూడదా? చేయొచ్చు, కన్సిడర్ చేస్తాడు కొన్నిసార్లు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మనం ఈవెన్ ఫస్ట్ ఫార్ములాస్ కూడా కొన్నిసార్లు బోర్డ్ మెటీరియల్లో ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేస్తే చేస్తాడు. బట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ అకార్డింగ్ టు రూల్ ఏది ఫాలో అవ్వాలి మనము? సెకండ్ ఫార్ములానే ఫాలో అవ్వాలి. ఓకేనా? సో అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చూసుకోండి, అంతకుమించి ఏం అవసరం లేదు. ఓకే, మూవ్ ఆన్ అవుదామా? పే బ్యాక్ పీరియడ్ ఒకసారి రివైజ్ చేస్తారా? జస్ట్ 1 minute రివైజ్ చేయండి మొత్తం ఏ అడ్జస్ట్మెంట్స్ చేసామన్నది. గైస్ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్జస్ట్మెంట్స్ ఏవి వాటిని ఎక్కువ హైలైట్ చేస్తున్నాను. బికాస్ ప్రాబ్లమ్స్ తర్వాతనే మనం బోర్డ్ మెటీరియల్లో చేసేదే కదా, ఆల్రెడీ చేసేసి ఉంటారు ఈ పార్ట్కి. Yes, clear? Next one, payback period. Guys, average rate of return క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు వచ్చే అవుట్పుట్ ఏం చెప్తుంది? అంటే వచ్చే అవుట్పుట్ ఏంటి? వాల్యూనా, పర్సంటేజా, టైమ్సా, ఏంటది? ఇయర్సా? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ నేను అడుగుతున్నది. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏంటి? పర్సంటేజా, ఇయర్సా, వాల్యూనా, టైమ్సా, ఏంటి? పర్సంటేజ్. సో అట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ నాట్ మిస్ దట్ వర్డ్. పర్సంటేజ్ అనే సింబల్ని మీరు మిస్ చేయకూడదు. మిస్ చేసిన చెప్తున్నాను కదా, అల్టిమేట్గా ఓవరాల్ పేపర్ మీద ఒక 2 marks ఉంటుంది వాటి మీద, మెజర్మెంట్స్ మీద. లెట్స్ సే ఎఫ్ఎం మొత్తం మీద మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేశారు, 100% పేపర్ని అటెంప్ట్ చేశారు, కానీ ఏ క్వశ్చన్కి కూడా మెజర్మెంట్స్ రాయలేదు. అప్పుడు అల్టిమేట్గా మీకు పేపర్ వాల్యుయేషన్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 98 మార్క్సే వస్తాయి. మీరు ప్రజెంట్ చేయడం వల్ల మార్క్స్ యాడ్ చేయడు, కానీ ప్రజెంట్ చేయకపోతే మాత్రం మార్క్స్ లెస్ చేస్తాడు. సో మెజర్మెంట్స్ అట్ ఎనీ కాస్ట్ మిస్ అవ్వద్దు. అది పర్సంటేజా, టైమ్సా, నంబరా, రూపీసా, ఖచ్చితంగా రాయాలి మీరు. ఓకేనా? సో అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు వచ్చేది పర్సంటేజ్. సో అట్ ఎనీ కాస్ట్ మిస్ అవ్వద్దు. పే బ్యాక్ పీరియడ్. పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఈ కాన్సెప్ట్ చెప్పేదే పే బ్యాక్ పీరియడ్. లెట్స్ సే మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు ఎవ్రీ ఇయర్ 2 lakhs రిటర్న్ వస్తుంది. 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ ఇయర్ 2 lakhs రిటర్న్ వస్తుంది. అంటే మీ రిటర్న్ మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 years. 5 years. నథింగ్ బట్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ 5 years. సో పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు ఏం యాడ్ చేయాలి? వర్డ్ ఇయర్స్ అనే వర్డ్ యాడ్ చేయాలి. ఇయర్స్ అనే వర్డ్ యాడ్ చేయకుండా మూవ్ ఆన్ అవ్వద్దు. సో ఇట్ రిఫర్స్ టు ద పీరియడ్ ఇన్ విచ్ entire amount of investment expected to be recovered in the form of cash. So in the form of cash లో entire amount రికవర్ అవ్వాలి. ఎస్ ఇక్కడ మెయిన్ వర్డ్ వచ్చేసి అసలు విలన్ వచ్చేసి దిస్ క్యాష్. క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంటైర్ ఎక్స్పెక్టెడ్ టు బి రికవర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అంటున్నాడు. నథింగ్ బట్ పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషన్లో మనం కన్సిడర్ చేయాల్సింది బేస్ ఏంటి? పీబీటీనా, పిఏటీనా, సిఎఫ్ఏటీనా? జాగ్రత్తగా వినండి. ఇట్ ఈజ్ ఏ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్. నాన్ డిస్కౌంటెడ్ మెథడ్. పే బ్యాక్ పీరియడ్ ఈజ్ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్, నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. దెన్ వాట్ యూ నీడ్ టు కన్సిడర్ ఇన్ ద ఫార్ములా?
పీబీటీనా, పిఏటీనా, సిఎఫ్ఏటీనా? జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 30 సెకండ్స్ ఆలోచించండి, కాదనట్లేదు. ఆలోచించి ఆన్సర్ చేయండి. బికాస్ పే బ్యాక్ పీరియడ్కి సంబంధించి మీరు చేసే రెగ్యులర్ మిస్టేక్లో ఇదొక మిస్టేక్. నాన్ డిస్కౌంటెడ్ కదా, పిఏటీ తీసుకుంటారు. నాన్ డిస్కౌంటెడ్ కదా, పీబీటీ తీసుకుంటారు. మరి ఏది తీసుకోవాలి? పిఏటీనా, పీబీటీనా, సిఎఫ్ఏటీనా? షూరా? మరి నాన్ డిస్కౌంటెడ్ కదా, ఇట్ ఈస్ ఎ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్, రైట్ గైస్? నాన్ డిస్కౌంటెడ్ మెథడ్ అంటే సిఎఫ్ఏటీని డిస్కౌంటింగ్ చేయనప్పుడు, అంతే కదా? అలాంటప్పుడు మీరు క్యాలిక్యులేషన్లో ఏది తీసుకోవాలి? సిఎఫ్ఏటీనే తీసుకోవాలి. ఏ సిఎఫ్ఏటీ? నాన్ డిస్కౌంటెడ్ సిఎఫ్ఏటీ. నేను అందుకే మరీ రిపీట్ చేస్తున్నా, క్యాపిటల్ బడ్జెటింగ్లో ప్రతి టెక్నిక్లోనూ మనం యూస్ చేసేది సిఎఫ్ఏటీనే. ఇట్ మే బీ సిఎఫ్ఏటీ ఆర్ డిస్కౌంటెడ్ సిఎఫ్ఏటీ అకార్డింగ్ టు మెథడ్. ఓన్లీ ఏఆర్ఆర్లో మాత్రమే పిఏటీ తీసుకుంటాం. ఆ కాన్సెప్ట్ క్లారిఫికేషన్ క్లియర్గా ఉండాలి. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్నా, యూ షుడ్ టేక్ ఓన్లీ పిఏటీ. వాడు సిఎఫ్ఏటీ ఇచ్చినా సరే పిఏటీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మీకు తెలుసు కదా, రివర్స్ క్యాలిక్యులేషన్. డెఫినెట్గా పిఏటీ మాత్రమే అక్కడ కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ అన్ని మెథడ్స్లో కూడా సిఎఫ్ఏటీనే చేయాలి. కాబట్టి క్లియర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ అని చెప్పాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ అన్నాడు. సో పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా ఏంటి? నార్మల్గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యావరేజ్ క్యాష్ ఫ్లోస్ అన్నాం. యావరేజ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? అవుట్ ఫ్లోసా, ఇన్ఫ్లోసా? డినామినేటర్లో ఇన్ఫ్లోస్. ఇది ఫస్ట్ సినారియో. గైస్ నార్మల్గా పే బ్యాక్ పీరియడ్లో నేనున్న సినారియోస్ చెప్తున్నా. ఫస్ట్ వన్ ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సెకండ్ వన్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు సింపుల్గా ఫార్ములా ఏంటి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. మన ఎగ్జాంపుల్లో 10 lakhs డివైడెడ్ బై 2 lakhs 5 years వచ్చేస్తుంది. అలా కాకుండా రియాలిటీలో ప్రతి ఇయర్ 2 lakhs వస్తుందని రూల్ ఉందా? లేదు. డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. నథింగ్ బట్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. అప్పుడు ఫార్ములా ఏంటి? కవర్డ్ ఇయర్ ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్ డివైడెడ్ బై నెక్స్ట్ ఇయర్ సిఎఫ్ఏటీ. దానికి సంబంధించి ఒక ఫార్ములా చూద్దాం. ఉందా ఎగ్జాంపుల్ అది? ఎస్ గైస్, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 105. జస్ట్ ఒకసారి ట్రై చేయండి అది చేయడానికి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs ఇచ్చాడు, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై పే బ్యాక్ పీరియడ్. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో ఫస్ట్ ఇయర్స్ రాసుకోండి, తర్వాత యాన్యువల్ క్యాష్ ఫ్లోస్ రాసుకోండి, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఐడెంటిఫై చేయండి. ఫార్ములా ఏంటి? కవర్డ్ ఇయర్. కవర్డ్ ఇయర్ అంటే ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది? ఆల్మోస్ట్ 2 lakhs ఏ ఇయర్కి కవర్ అవుతుంది? 2 lakhs ఏ ఇయర్కి కవర్ అవుతుంది? 6 years. 6 yearsకి ఎంత కవర్ అవుతుంది అమౌంట్? 2 lakhs 1,91,000. సో రిమైనింగ్ ఇంకా ఎంత అమౌంట్ రికవర్ అవ్వాలి? 9,000 రికవర్ అవ్వాలి. ఏ ఇయర్లో రికవర్ అవుతుంది? అది నెక్స్ట్ ఇయర్లో రికవర్ అవుతుంది. కాబట్టి కవర్డ్ ఇయర్ ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్ 9,000 సంథింగ్ డివైడ్ బై నెక్స్ట్ ఇయర్ సిఎఫ్ఏటీ. నెక్స్ట్ ఇయర్ సిఎఫ్ఏటీ పోర్షన్లో మనకి కవర్ అవ్వాల్సిన బ్యాలెన్స్ ఎంత అనేది ఫార్ములా. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఫార్ములాలో. సింపుల్. కవర్డ్ ఇయర్ ఎన్ని ఇయర్స్ కవర్ అయితే ఆల్మోస్ట్ కవర్ అవ్వాలి. 1,91,000 అనేది 6 yearsకి కవర్ అవుతుంది. సో 6 years ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్ 9,000 డివైడ్ బై నెక్స్ట్ ఇయర్ సిఎఫ్ఏటీ ఎంత? 40,000. సో 9,000 డివైడ్ బై 40,000 ఎంత వస్తే ఆ వాల్యూ. క్లియర్? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అయితే డైరెక్ట్ ఫార్ములా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అయితే ఈ ఫార్ములా యూస్ చేయాలి. సో ఈ ఫార్ములా వచ్చింది కాబట్టి దీనికి కనెక్టెడ్గా ఇంకో ఫార్ములా ఉంది. ఏదది? డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. నథింగ్ బట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ టెక్నిక్స్లో డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? డిస్కౌంటెడ్ క్యుములేటివ్ సిఎఫ్ఏటీ. అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? సిఎఫ్ఏటీని క్యుములేటివ్ చేయాలా, డిస్కౌంటింగ్ చేసి క్యుములేటివ్ చేయాలా? స్టేట్మెంట్.
స్టేట్మెంట్ అడుగుతున్నా ఇప్పుడు. ఇఫ్ దే ఆర్ ఆస్క్డ్ అబౌట్ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషన్స్, దెన్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఇయర్, తర్వాత క్యాష్ ఫ్లోస్, నెక్స్ట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్, నెక్స్ట్ క్యుములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నేను చూసిన వాటిలో కొంతమంది ఎలా మిస్టేక్ చేస్తున్నారంటే ఇయర్, క్యాష్ ఫ్లోస్, క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్, క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంటింగ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ ది రైట్ మెథడ్? రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఈ ఇయర్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ని క్యుములేటివ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారు? ఫస్టే క్యుములేటివ్ చేసి వచ్చిన వాల్యూస్ని డిస్కౌంటింగ్ చేస్తున్నారు. రెండు కూడా డిఫరెంట్ మెథడ్స్. వీ నీడ్ టు ఫాలో ఫస్ట్ మెథడ్. ఫస్ట్ డిస్కౌంటింగ్ చేయండి, వచ్చిన వాల్యూస్ని క్యుములేటివ్ చేయండి. అంతేగాని ఫస్ట్ క్యుములేటివ్ తర్వాత డిస్కౌంటింగ్ చేయొద్దు. అది రైట్ అప్రోచ్ కాదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. పేబ్యాక్ పీరియడ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్, పేబ్యాక్ పీరియడ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, పేబ్యాక్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే రైజ్ చేయండి. అట్ ఎనీ కాస్ట్ మరి మిస్ అవ్వద్దు గైస్. మరి పేబ్యాక్ పీరియడ్కి సంబంధించి ఒకసారి చూడండి. పేబ్యాక్ పీరియడ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి? పేబ్యాక్ పీరియడ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలి? జనరల్గా పేబ్యాక్ పీరియడ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే దెర్ విల్ బి ఏ టార్గెట్ పీరియడ్. మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ టార్గెట్ 3 years అనుకోండి. అంటే 3 yearsలో మీరు పెట్టిన 10 lakhs రిటర్న్ అవ్వాలి. అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్ 2 lakhs రిటర్న్స్ వస్తుంటే ఎప్పుడు రికవర్ అవుతుంది? మీకు 5 years రికవర్ అవుతుంది. మీ టార్గెట్ ఎంత? 3 years. ఇలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చా? మనము యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు? యువర్ టార్గెట్ పీరియడ్ ఈస్ 3 years బట్ ఇట్ ఈస్ రికవరింగ్ ఇన్ 5 years. సో టార్గెట్ పేబ్యాక్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ రికవరింగ్ ద పీరియడ్, పేబ్యాక్ పీరియడ్. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. అలా కాకుండా మీ టార్గెట్ 3 years, ఎవ్రీ ఇయర్ 5 lakhs రిటర్న్స్ వస్తున్నాయి అంటే మీకు ఎన్ని ఇయర్స్లో రికవర్ అయిపోతుంది? 2 yearsలో రికవర్ అయిపోతుంది. అలాంటప్పుడు ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సో పేబ్యాక్ పీరియడ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు రిజెక్ట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మీ టార్గెట్ పీరియడ్ తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, టార్గెట్ పీరియడ్ పేబ్యాక్ పీరియడ్ కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? ఇందులో కొన్నిసార్లు మనకు థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు అడ్వాంటేజెస్ అడుగుతుంటాడు, డిసడ్వాంటేజెస్ అడుగుతుంటాడు. ప్లస్ అడ్వాంటేజెస్ ఏంటి? సింపుల్ టు క్యాలిక్యులేట్, రైట్? సింపుల్ టు అనలైజ్. ఇలాంటి పాయింట్స్ యూజ్ చేస్తే చాలు. యూజెస్ సింపుల్ క్యాలిక్యులేషన్స్, ప్రొడ్యూసెస్ ద రిజల్ట్ దట్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, ప్రొవైడ్స్ రఫ్ మెజర్ ఫర్ లిక్విడిటీ అండ్ రిస్క్. లిక్విడిటీ అంటే సింపుల్గా ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడు రికవర్ అవుతుంది, లిక్విడిటీగా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? మేజర్ డిసడ్వాంటేజ్, ఇట్ విల్ ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. లెట్స్ సే సెకండ్ కేసులో తీసుకుంటే మీ టార్గెట్ 3 years, ఎవ్రీ ఇయర్ 5 lakhs వస్తుంది. ఎన్ని ఇయర్స్ రికవర్ అవుతుంది మీ 10 lakhs? 2 years. మరి థర్డ్ ఇయర్ కూడా 5 lakhs వస్తుంది కదా. మరి దాన్ని కన్సిడర్ చేస్తుందా ఈ మెథడ్? కన్సిడర్ చేయట్లేదు. నథింగ్ బట్ వన్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రికవర్ చేయగానే ఫర్దర్గా వచ్చే అమౌంట్ని ఈ మెథడ్ కన్సిడర్ చేయదు. దట్ ఈస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్. సో ఇగ్నోర్స్ ద క్యాష్ ఫ్లోస్ అక్కరింగ్ ఆఫ్టర్ ద పేబ్యాక్ పీరియడ్. సో పేబ్యాక్ పీరియడ్ తర్వాత వచ్చే ఏ క్యాష్ ఫ్లోస్ని కూడా ఇది కన్సిడర్ చేయదు. ఇట్ ఈస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇంకా కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇచ్చాను, జస్ట్ చదవండి. అట్లీస్ట్ 2 అయినా గుర్తుండాలి. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ పేబ్యాక్ పీరియడ్. ఒకసారి మొత్తం పేబ్యాక్ పీరియడ్ రివైజ్ చేసేయండి. ఏఆర్ఆర్ పేబ్యాక్ పీరియడ్ జస్ట్ 2 minutes అయిపోవాలి. ఒకసారి రివైజ్ చేసేయండి. డిస్కస్ చేసిందే కేస్ 1 యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ అయితే సింపుల్గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్.
ఒకవేళ సిచ్యువేషన్ 2 అన్ఈవల్ క్యాష్ ఫ్లోస్ అయితే ఇప్పుడు ఫార్ములా కన్వర్ట్ చేసాం కదా, కవర్డ్ ఇయర్ ప్లస్ బ్యాలెన్స్ డివైడ్ బై నెక్స్ట్ ఇయర్ CFAT. సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం గైస్. పేబ్యాక్ పీరియడ్కి అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్లో, డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్కి అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్కి డిఫరెన్స్ ఏంటి అని ఈ స్టేట్మెంట్లో ఒకసారి చెప్పండి. ఏవి వస్తాయి? జనరల్ క్యాష్ ఫ్లోస్ అనుకోండి, అంటే నథింగ్ బట్ డిస్కౌంటెడ్ కాకుండా నార్మల్ పేబ్యాక్ పీరియడ్ అనుకోండి. స్టేట్మెంట్ ఎలా వస్తుంది? ఇయర్స్ నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ నెక్స్ట్ క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్. ఇంతే కదా, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ పేబ్యాక్ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అనుకోండి, క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ రాకుండా ఏది వస్తుంది? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ వస్తుంది. నెక్స్ట్ డిస్కౌంటెడ్ క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్. ఇజ్ ఇట్ క్లియర్? ఎలాంటి డౌట్ లేదు కదా. చాలామంది చేస్తున్న మిస్టేక్ మరీ రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంటింగ్ చేయకుండా ఇక్కడే క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ చేసేస్తున్నారు, మరి క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేస్తున్నారు. రెండు కూడా డిఫరెంట్ మెథడ్స్. యూ షుడ్ నాట్ ఫాలో దిస్ మెథడ్. ఇజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ ఎక్కడ మిస్టేక్ లేదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరని అనుకుంటున్నా. సో క్లియర్, ఇంకా ఇది చేయట్లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్, క్యుములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. అంతేగాని క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చేసి క్యుములేటివ్ డిస్కౌంటెడ్ ఇవ్వలేదు నేను. ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్, దెన్ యూ నీడ్ టు యాడ్ బ్యాక్ క్యుములేటివ్. గైస్, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే మెథడ్స్, ఇంతవరకు చూసిన మెథడ్స్ నాన్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఏవేవి? ARR, పేబ్యాక్ పీరియడ్. ఇప్పుడు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ టెక్నిక్స్ చూస్తున్నాం. అందులో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ టెక్నిక్స్తో ఆల్రెడీ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ చూసేసాం, ఒక టెక్నిక్ చూసేసాం. సెకండ్ టెక్నిక్ ఏంటి? NPV. సింపుల్గా చెప్పాలంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, రెండింటినీ కన్సిడర్ చేయాలి. ఫార్ములా ఏంటి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. బేస్ ఏం తీసుకోవాలి? PBTనా, PATనా, CFATనా? CFAT కరెక్ట్. ఒకవేళ NPV పాజిటివ్ వచ్చిందా, సింపుల్గా యాక్సెప్ట్ చేయండి. NPV నెగిటివ్ వచ్చిందా, రిజెక్ట్ చేయండి. NPV పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేయండి, NPV నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేయండి. గైస్, ఫార్ములా చాలామంది రీప్లేస్ చేస్తున్నారు. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్, రైట్? నేను చూసిన వాటిలో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ అని రాశారు. అంటే అవుట్ఫ్లోస్ నుంచి ఇన్ఫ్లోస్ని లెస్ చేయాలా, ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లోస్ని లెస్ చేయాలా? మనకు వచ్చే ఇన్ఫ్లోస్ నుంచి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లోని లెస్ చేయాలి. ఫార్ములాని రివర్స్లో రాస్తున్నారు. సో యూ షుడ్ నాట్ రిపీట్ దట్ మిస్టేక్, ఓకేనా? సో పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేయండి, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేయండి. ఒకవేళ 0 వస్తే, ఇఫ్ NPV is 0 or positive, accept. If NPV is negative, reject. ఓకేనా? సో decision making based on NPV. If NPV is 0, accept. NPV is positive, accept. If NPV is negative, reject. Guys, ఇక్కడ చూడండి, positive does not mean that the project is the best possible alternative. It means that investment will remain higher return than required alternative of the project may offer better returns. This fact is important in mutually exclusive projects. దీని మీనింగ్ ఏంటి? Let me take simple example. Project 1, Project 2, one of the most important repeated question ఇది. NPV క్యాలిక్యులేట్ చేస్తాం. లెట్స్ సే 100 రూపీస్ వచ్చింది పాజిటివ్, దీనికి 150 రూపీస్ వచ్చింది. దీస్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. నథింగ్ బట్ ఏదో ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి మీరు. లైఫ్ 3 years, 5 years. Then which project you will accept? Discounting rate 10%. One of the most important repeated question in our capital budgeting problems. Almost NPV calculate చేయమంటే 8 marks question, NPV వాడే ఇచ్చేస్తే 6 marks question. NPV క్యాలిక్యులేట్ చేయమంటే 8 marks question, NPV వాల్యూస్ వాడే ఇచ్చేస్తే 6 marks question. సింపుల్గా డిసిషన్ చెప్పాలి అంతే మనం అక్కడ, కాకపోతే అనాలిసిస్ రాసి డిసిషన్ చెప్పాలి. దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? NPV ఫర్ ప్రాజెక్ట్ 1 100, ప్రాజెక్ట్ 2 150, లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1 3 years, లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 2 5 years. దెన్ విచ్ ప్రాజెక్ట్ యూ విల్ సెలెక్ట్? 1 or 2 నా?
ఇట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఒకటి యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటి రిజెక్ట్ అవుతుంది. 1 or 2 జస్ట్ చెప్పండి, రాంగ్ ఆర్ రైట్ సెకండ్ మీరు చెప్పండి. 1. వాట్ అబౌట్ రిమైనింగ్? ఎస్ ప్రణవ్, సాయి, ఏం చేద్దాం? 1 or 2? కిషోర్, కిరణ్ 1. ఎందుకు 2కు 150 రూపీస్ ఉంది కదా ఎన్పివి? లైవ్ డిఫరెన్స్గా ఉందనా? ఎస్, ఇక్కడ మీరు చేయాల్సింది ఈక్వివాలెంట్ యాన్యువల్ ఎన్పివి, ఈక్వివాలెంట్ యాన్యువల్ వాల్యూ. ఎలా ఐడెంటిఫై చేస్తాం దీన్ని? ఫార్ములా ఏంటి? ఎన్పివి డివైడెడ్ బై యాన్యుటీ ఫ్యాక్టర్. ఎన్పివి డివైడెడ్ బై యాన్యుటీ ఫ్యాక్టర్. ప్రాజెక్ట్ 1కి 3 ఇయర్స్కి 10% దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? ప్రాజెక్ట్ 1కి 3 ఇయర్స్ దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? నాకు వాల్యూ చెప్పండి ఫస్ట్, నేను టైం ఇస్తాను రాసుకోవడానికి. 3 ఇయర్స్కి 10% దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? Guys, you should calculate 2.48. ప్రాజెక్ట్ 2 10 ఇయర్స్కి 10%కి 5 ఇయర్స్ దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత? 10% 5 ఇయర్స్ 3.779. సో మేము చేసాం సింపుల్గా ప్రాజెక్ట్ 1కి ప్రాజెక్ట్ 2కి యాన్యుటీ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని డిసిషన్ తీసుకోవాలి మనం. సో ఎన్పివి ఫర్ ప్రాజెక్ట్ 1 100 డివైడెడ్ బై 2.48, ఫర్ ప్రాజెక్ట్ 2 150 డివైడెడ్ బై 3.79. ఒకసారి వాల్యూస్ చెప్పండి. $40.32. సెకండ్ వన్ గైస్ చెప్పండి, బాయ్స్ క్యాలిక్యులేట్ చేయండి, ఎందుకు చేయట్లేదు? 39.5. సో ఏది హైయెస్ట్ ఉంది ఇప్పుడు? ఏది హైయెస్ట్ ఉంది? సో యూ షుడ్ సెలెక్ట్ ప్రాజెక్ట్ 1. యూ షుడ్ నాట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ 2. ఓన్లీ ఎన్పివి హైయెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ప్రాజెక్ట్ 2ని సెలెక్ట్ చేయకూడదు. ప్రాజెక్ట్ 2ని ఎప్పుడు సెలెక్ట్ చేయొచ్చు? రెండు కూడా సేమ్ ఇయర్స్ అయినప్పుడు. బోత్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఇయర్స్ అయితే దెన్ యూ కెన్ సెలెక్ట్ ప్రాజెక్ట్ 2. సేమ్ లైఫ్ లేదు, లైఫ్ డిస్పారిటీ ఉంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈక్వివాలెంట్ యాన్యువలైజ్డ్ వాల్యూ. ఐ హోప్ చాలామంది మిస్ అయ్యారు ఈ కాన్సెప్ట్, ఎందుకంటే లాస్ట్లో తీసుకొచ్చాను ఈ కాన్సెప్ట్ని. ప్రాబ్లమ్స్ అంతా కంప్లీట్ అయ్యి మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకొచ్చాను. గుర్తుందా ఈ కాన్సెప్ట్? ఎంతమందికి గుర్తుంది? అట్లీస్ట్ అనలైజ్ చేస్తారా క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు? హైయెస్ట్ ఎన్పివి యాక్సెప్ట్ చేయాలా, ఈక్వివాలెంట్ యాన్యువలైజ్డ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలా? హైయెస్ట్ ఎన్పివి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే సేమ్ ఇయర్స్ ఉన్నప్పుడు, లైఫ్ స్పాన్ సేమ్ ఉన్నప్పుడు. లైఫ్ స్పాన్ సేమ్ లేదు అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఈక్వివాలెంట్ యాన్యువలైజ్డ్ ఎన్పివి ఆర్ ఈక్వివాలెంట్ యాన్యువలైజ్డ్ వాల్యూ. ఎంత రోజు మర్చిపోయావా? గుర్తుందా? చేయలేదా? అసలు ఈ క్వశ్చన్స్ రాలేదా? డెఫినెట్గా వచ్చి ఉంటాయి. మీరు ఎంటీపీస్ ఆర్టీపీస్ చూస్తే ఇవే కనిపిస్తాయి ఎక్కువ. బట్ బోర్డ్ మెటీరియల్ అంత కవర్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని ఎవరు. మన సిఏలో కవర్ చేస్తాం కానీ సిఎంఏలో కవర్ చేయలేదు మరి. కాబట్టి ఈ కాన్సెప్ట్ క్లియర్గా గుర్తుండాలి. ఎగ్జామ్లో ఎన్పివి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతాడు. గైస్, హైయెస్ట్ ఎన్పివి ఎప్పుడు సెలెక్ట్ చేయొచ్చు? హైయెస్ట్ ఎన్పివి 100, 150. 150 ఎక్కువ కాబట్టి ప్రాజెక్ట్ 2ని సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు అది? సేమ్ ఇయర్స్ ఉన్నప్పుడు. సేమ్ ఇయర్స్ లేవు అంటే లైఫ్ డిస్పారిటీ అంటాం. లైఫ్ డిస్పారిటీ ఉన్నప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఈక్వివాలెంట్ యాన్యువలైజ్డ్ వాల్యూ. ఫార్ములా ఏంటి? ఎన్పివి బై యాన్యువల్ ఫ్యాక్టర్. ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఒకసారి రాసి అనలైజ్ చేసేయండి. అది ప్రాబ్లమ్స్ ఏం సింపులే కదా, మీరు చేసేయగలరు. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది ఎన్పివి. ముఖ్యంగా ఈఏవి అనలైజ్ చేయండి. ఆడియో నాట్ క్లియర్. గైస్, అందరికి అలాగే ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. దినేష్, టీ కావ్య, సిద్ధార్థ్, గౌతమ్, ఆడియో క్లియర్ ఉందా? ఆడియో ఇస్ క్లియర్. జెరుషరాని ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వండి. ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వండి జెరుషరాని.
సో గైస్ నెక్స్ట్ మనకి ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఏం అర్థం అవ్వాలి? రిలేషన్షిప్ బిట్వీన్ డిస్కౌంట్ రేట్, డిస్కౌంట్ ఫ్యాక్టర్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. వీటి మధ్య రిలేషన్ తెలియకుండా మీరు ఐఆర్ఆర్ని క్యాలిక్యులేట్ చేయలేరు. బికాస్ ఐఆర్ఆర్ మెథడ్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీద బేస్ వెళ్తుంది, కరెక్టా? కాబట్టి మీకు డెఫినెట్గా ఈ రిలేషన్ తెలియాలి. సో ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఐ థింక్ చేసి ఉంటే ఒకసారి డైరెక్ట్ వాల్యూస్ చెప్పండి, అదర్వైజ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. పీరియడ్ 1 2 3 4 5 5 ఇయర్స్కి 10% యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత, 12% యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత, 15% యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత చెప్పండి ఒకసారి. 3.78 ఓకే. 12% 3.604, 15 3.35. సో యాన్యుటీ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేశాను సింపుల్గా చెప్పాలంటే 5 ఇయర్స్కి. రిలేషన్షిప్ ఏంటి? ప్లస్ 10 to 12%, 12 to 15%. డిస్కౌంటింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాక్టర్స్ ఏమవుతుందో చూడండి, డిక్రీజ్ అవుతున్నాయి. 3.7, 3.6, 3.3. నథింగ్ బట్ డిస్కౌంటింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అట్ ఎనీ కాస్ట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇన్వర్స్ రిలేషన్షిప్. డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ డిక్రీజ్ అవుతుంది. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లోస్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ డిక్రీజ్ అయింది కాబట్టి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకునే కదా డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ చేసేది మనము. సో క్యాష్ ఫ్లోస్ కూడా డిక్రీజ్ అవుతాయి. విచ్ మీన్స్ there is always direct relationship between discounted factors and discounted cash flows, but there is always inverse relationship between discounting rate and discounting cash flows. Ee relationship clarity undali. There is always inverse relationship between discounting rate and discounting factor. So discounting rate ki discounting factor ki inverse relationship untundi, discounting rate ki discounted cash flows ki kuda inverse relationship untundi, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ 3 రిలేషన్షిప్స్ తెలిస్తేనే మనం ఐఆర్ఆర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం, అదర్వైజ్ ఐఆర్ఆర్కి చాలా టైం పడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఎన్పివిలో నార్మల్గా ఇది హైలైట్ చేసిన పాయింట్ అయితే ఏం కాదు. ఎన్పివిలో ఈవెన్ క్యాష్ ఫ్లోస్, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ 2 ఉంటాయి. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అనుకోండి సింపుల్గా యాన్యుటీలో కన్వర్ట్ చేసి డిస్కౌంటింగ్ చేయొచ్చు. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అయితే ఇండివిజువల్ ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తూ డిస్కౌంటింగ్ చేయాలి. చాలా సింపుల్ పాయింట్ కదా, నేను ఇక్కడ హైలైట్ చేయట్లేదు దాన్ని, జస్ట్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఎన్పివిలో క్యాష్ ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉన్నాయనుకోండి, వేటిని యూస్ చేసి డిస్కౌంటింగ్ చేయొచ్చు? యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేసి డిస్కౌంటింగ్ చేయొచ్చు. సేమ్ లేవు అనుకుంటే నార్మల్ ఫ్యాక్టర్ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసి డిస్కౌంటింగ్ చేయండి. నేను ఆ పాయింట్ హైలైట్ చేయట్లేదు ఇక్కడ. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఎన్పివి తర్వాత ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే సింపుల్గా ఏం చెప్తుంది ఫార్ములా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో. క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 వస్తే ఏం చేయాలి? ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయండి. లెస్ దాన్ 1 వస్తే రిజెక్ట్ చేయండి. ఇట్ టెల్స్ అబౌట్ ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఆ అట్రాక్టివ్నెస్ ఎలా చెప్తుంది? నంబర్స్తో చెప్తుంది. గ్రేటర్ దాన్ 1 వచ్చిందా, స్ట్రైట్ అవే యాక్సెప్ట్ చేయండి ప్రాజెక్ట్ని. లెస్ దాన్ 1 వస్తుందా, స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి. కానీ ఏ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేయాలి? ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ఇన్ఫ్లోస్ డివైడ్ బై ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ అవుట్ఫ్లోస్. ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్. గైస్ అవుట్ఫ్లోస్ అంటే ఏవేవి ఉంటాయి? యూ షుడ్ నో దిస్ డెఫినెట్లీ. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ అన్ అవుట్ఫ్లో, కరెక్టా? సో అవుట్ఫ్లోలో ఇవి 3నే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ ఉంటే వర్కింగ్ క్యాపిటల్. బట్ ఇన్ఫ్లోలో ఏముంటాయి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏముంటాయి ఇన్ఫ్లోలో? జనరల్ క్యాష్ ఫ్లోస్, ఇయర్ టు ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్. దీంతోపాటు ఇంకేముంటాయి?
ఓన్లీ క్యాష్ ఫ్లోస్ అని ఇంకేముండవా? బ్లండర్ మిస్టేక్ ఏముండవంటే ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లోస్లో క్యాష్ ఫ్లోస్తో పాటు ఇంకేముంటాయి? వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్లో రివర్స్ అవుతుంది కదా, లాస్ట్ ఇయర్లో టర్మల్ వాల్యూస్ మనం ఇంట్రడ్యూస్ చేసిన వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్లో ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది కదా, ప్లస్ సాల్వేజ్ వాల్యూ. లాస్ట్ ఇయర్లో అసెట్ని సేల్ చేసినప్పుడు సమ్ స్క్రాప్ వాల్యూ వస్తుంటుంది కదా, అది కూడా మనకి రిటర్నే కదా, రిఫండే కదా, ఇన్ఫ్లోనే కదా. సో ఖచ్చితంగా 3 ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇన్ఫ్లోస్లో 3 వాల్యూస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్లో 3 వాల్యూస్ ఉంటాయి. ఇన్ఫ్లోస్లో 3 వాల్యూస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్లో కూడా 3 వాల్యూస్ ఉంటాయి. ఎందుకు ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నాను? ఎగ్జామ్లో మీరు ఇన్ఫ్లోస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 3 టర్మ్స్ చెక్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా, అన్నీ కన్సిడర్ చేశానా? సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఉన్నాయా, అన్నీ కన్సిడర్ చేశానా? లాస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఏమైనా ఉందా, దాన్ని రిటర్న్ చేశానా లేదా? రిటర్న్ చేస్తుంటే దాన్ని కూడా డిస్కౌంటింగ్ చేయాలి కదా, మనం లాస్ట్ ఇయర్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మీరు ఒక్కటి మిస్ అయినా కూడా ఆన్సర్ చేంజ్ అవుతుంది, ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా ఆన్సర్ చేంజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్ మార్క్స్ ఇస్తాడు. మీరు ఏ స్టెప్ నుంచి అయితే రాంగ్ చేస్తారో అక్కడి నుంచి అంతా కూడా మార్క్స్ కట్ అయిపోతాయి, ఈవెన్ దో మీ ప్రొసీజర్ కరెక్ట్ అయినా సరే. సో డెఫినెట్గా ఇన్ఫ్లోస్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవుట్ఫ్లోస్లో కూడా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకసారి రిపీట్ చేయండి. ఇన్ఫ్లోస్లో ఏముంటాయి? క్యాష్ ఫ్లోస్, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, సాల్వేజ్ వాల్యూ. అవుట్ఫ్లోస్లో ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్. క్లియర్? సో మీరు పేబ్యాక్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఐఆర్ఆర్ ఇక్కడ మిస్ అయిపోయిందా? వెయిట్, ఐఆర్ఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ డివైడ్ బై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ యూస్ చేస్తారు. ఒకవేళ గ్రేటర్ దాన్ వస్తే యాక్సెప్ట్ చేయాలి, లెస్ దాన్ 1 వస్తే రిజెక్ట్ చేయాలి. గైస్ సింపుల్గా క్వశ్చన్లో ఇన్ఫ్లోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. స్ట్రైట్ అవే ఫార్ములాస్ వాల్యూస్ వాడేచ్చేశాడు. దెన్ హీ ఈజ్ ఆస్కింగ్ వెదర్ ప్రాజెక్ట్ షుడ్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. దెన్ వాట్ ఆర్ ద ప్రెజెంటేషన్ దట్ యూ మేక్? 4 మార్క్స్ క్వశ్చన్. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసే ప్రెజెంట్ వాల్యూస్ వాడే ఇచ్చేసాడు. దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రెజెంటేషన్ టెక్నిక్స్? 4 మార్క్స్ రావాలి. బట్ 4 మార్క్స్ కంటెంట్ లేదు, క్వశ్చన్లో వాడు ఇచ్చేసాడు. ఏవేవి ఇన్ఫ్లో ఏవి అవుట్ఫ్లో వాల్యూస్ ఇచ్చేసాడు, డైరెక్ట్గా ప్రెజెంట్ వాల్యూస్ ఇచ్చేసాడు. సింపుల్గా ఫార్ములాస్ ఆ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే మన పని. మరి జస్ట్ ఫార్ములా రాసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఏ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలో కంక్లూజన్ రాస్తే 4 మార్క్స్ ఇస్తారా? మరి ఏం చేయాలి? ఈవెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి పర్ఫెక్ట్, ఇంకా ఫార్ములా రాయాలి పర్ఫెక్ట్, ఇంకా కంక్లూజన్ రాయాలి. దాంతోపాటు ఫస్ట్ మీరు అనాలసిస్ రాయాలి. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్లో ఒక ప్రాజెక్ట్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, ఎప్పుడు రిజెక్ట్ చేస్తాం, ఖచ్చితంగా అనాలిసిస్ రాయాలి. చెప్తున్నాం కదా, మార్క్స్ని బట్టి ప్రజెంటేషన్, ప్రతిదానికి ఒకేసారి ప్రజెంటేషన్ రాయకూడదు. ఇదే క్వశ్చన్ 2 మార్క్స్కి ఇచ్చాడు, అనాలిసిస్ అంతా రాస్తారా? సింపుల్గా ఫార్ములా యూస్ చేయండి, గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాల్సిన అవసరం లేదు, ఫార్ములా యూస్ చేయండి. గ్రేటర్ దాన్ 1 యాక్సెప్ట్, లెస్ దాన్ 1 రిజెక్ట్, అంతే 2 మార్క్స్ క్వశ్చన్. బట్ 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఎంత అనాలిసిస్ చేంజ్ అవుతుంది చూడండి. డెఫినెట్గా 4 మార్క్స్ రావాలి కదా, కాబట్టి అనాలిసిస్ చేంజ్ చేయాలి. ఓకేనా? సో అందుకని ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. జస్ట్ బోర్డ్ మెటీరియల్లో ఇలా ఇంత క్లారిఫికేషన్గా బోర్డ్ మెటీరియల్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ మెటీరియల్లో మార్క్స్ ఉంటాయా? అలాంటప్పుడు క్లారిఫికేషన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయాలి. మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? ఈ ఎక్స్పెక్టేషన్స్ అనాలిసిస్ అనేది ఎక్కడ దొరుకుతుంది? సజెస్టెడ్ ఆన్సర్స్లో దొరుకుతుంది. నేను ఆల్రెడీ సజెస్టెడ్ ఆన్సర్స్ అన్నింటిని అనలైజ్ చేశాను కాబట్టి ఈ కంక్లూజన్ పాయింట్స్ చెప్పగలుగుతున్నాను. సో మీరు మరీ చదవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ టైంలో సింపుల్గా ఫాలో అవ్వండి. 4 మార్క్స్ క్వశ్చన్కి ప్రజెంటేషన్ టెక్నిక్స్ చేంజ్ అవుతాయి, 2 మార్క్స్ క్వశ్చన్కి ప్రజెంటేషన్ టెక్నిక్స్ చేంజ్ అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ సింపుల్గా ఏం చెప్తుంది? రేటా, వాల్యూనా, పర్సంటేజా? ఐఆర్ఆర్ ఏం చెప్తుంది? రేటా, వాల్యూనా, సార్ మీరు రేటా, వాల్యూనా, టైమ్సా, ఇయర్సా? ఐఆర్ఆర్ ఏం చెప్తుంది? అవుట్పుట్ రేట్. ఈ రేట్ని దేంతో కంపేర్ చేయాలి?
కట్ ఆఫ్ రేట్తో కంపేర్ చేయాలి. నథింగ్ బట్ కట్ ఆఫ్ రేట్ మీన్స్ మనం మన ఎక్స్పెక్టేషన్స్ ఎంత. లెట్స్ సే మనము 10% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసాం, 12% వచ్చింది. కాబట్టి ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. లెస్ దాన్ 10% వచ్చింది, ప్రాజెక్ట్ ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. సింపుల్. కట్ ఆఫ్ రేట్తో కంపేర్ చేయండి. కట్ ఆఫ్ రేట్ కన్నా ఐఆర్ఆర్ ఎక్కువ ఉందా? ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ కట్ ఆఫ్ రేట్ దెన్ యాక్సెప్ట్. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ లెస్ దెన్ కట్ ఆఫ్ రేట్ దెన్ రిజెక్ట్. సింపుల్ పాయింట్. ఓకేనా? బట్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడమే ఇక్కడ పెద్ద ఒక హెడేక్. సింపుల్గా చెప్తాను చూడండి, ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ అనుకోండి, ఒకే ఫార్ములా. ఏంటి యూనిఫామ్ క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏంటి చెప్పాలి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కింద ఫార్ములా ఇక్కడ ఇవ్వలేదా? సరే మీరు చెప్పండి, ఫార్ములా ఏంటి? అవుట్ఫ్లో బై ఇన్ఫ్లో. సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? యాన్యుటీ ఫ్యాక్టర్. యాన్యుటీ ఫ్యాక్టర్ని మనం ఎక్కడ చెక్ చేయాలి? టేబుల్స్తో చెక్ చేయాలి. నథింగ్ బట్ ఆ టేబుల్ ఆ ఫ్యాక్టర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేయాలి. ఇక్కడ రఫ్గా కొన్ని ఫిగర్స్ తీసుకోవాలా మనం, కరెక్టా? నథింగ్ బట్ రేట్స్ తీసుకోవాలి. నేనేం చెప్తున్నానంటే మనకి ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉంది. ఇంటర్పోలేషన్ ఫార్ములాలో మనకు ఒక లూప్ హోల్ ఉంది. ఆ లూప్ హోల్ ఏంటి? ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ వచ్చేలా తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఐఆర్ఆర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెట్స్ సే ఎన్పీవీ అయితే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఉన్నదేంటి, డిస్కౌంటింగ్ రేట్, రైట్? లెట్స్ సే డిస్కౌంటింగ్ రేట్ 2.5 వచ్చింది అనుకుందాం. రఫ్గా ఏదో ఒక రేట్ తీసుకోండి గైస్. ఇయర్స్ మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, ఎన్ని ఇయర్స్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. లెట్స్ సే 10% దగ్గర అనుకుందాం. 10 ఇయర్స్. 10 ఇయర్స్ అని చెప్పాడు. ఇప్పుడు మీరు 10 ఇయర్స్ దగ్గర ఏదో ఒక డిస్కౌంటింగ్ రేట్ తీసుకోండి. లెట్స్ సే 10% దగ్గర 10 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేశారు. ఇది అరౌండ్ 2.3 వచ్చింది అనుకుందాం. అరౌండ్ 2.3 వచ్చింది. సో 10% దగ్గర 2.3 వచ్చింది. మనకు డిస్కౌంటింగ్ రేట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఏది రావాలి? ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయాలంటే రైట్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్ కావాలి. అంటే ఇదేంటి 2.5 ఏంటి? యాన్యుటీ ఫ్యాక్టర్. యాన్యుటీ ఫ్యాక్టర్ని ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా? రైట్ సైడ్ వాల్యూ రావాలంటే ఇంక్రీజ్ చేయాలి, రైట్? యాన్యుటీ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేయాలి అంటే డిస్కౌంటింగ్ రేట్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అంటే 10 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోవాలా, 10 కన్నా తక్కువ పర్సెంటేజ్ తీసుకోవాలి? ఇప్పుడు తక్కువ ఉన్న పర్సెంటేజ్ తీసుకోవాలి. ఏదో ఒక తక్కువ ఉన్న పర్సెంటేజ్ తీసుకోండి. అల్టిమేట్గా 2.5 కన్నా ఒక వాల్యూ ఏదో ఎక్కువ వస్తుంది. ఈ 2 వాల్యూస్ దగ్గర మీరు ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. ఓన్లీ 3 స్టెప్సే. ఇప్పుడు ఉన్నన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 7 స్టెప్స్ ఉన్నాయి. ఇంత ఎన్లార్జ్ ఫార్ములా అవసరం లేదు. సింపుల్గా ఏం చేయాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయండి. యాన్యుటీ ఫ్యాక్టర్. యాన్యుటీ ఫ్యాక్టర్కి తక్కువ వచ్చే ఒక వాల్యూ ఐడెంటిఫై చేయండి. ఒక రేట్ ఐడెంటిఫై చేయండి. ఎక్కువ వచ్చే వాల్యూ ఒక రేట్ ఐడెంటిఫై చేయండి. ఎందుకు డిక్రీజ్ ఒకటి ఐడెంటిఫై చేయాలి, ఇంక్రీజ్ ఒకటి ఐడెంటిఫై చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. ఎందుకు అంటే ఇంటర్పోలేషన్లో ఒక లూప్ హోల్ ఉంది. లూప్ హోల్ ఏంటి? ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఎన్పీవీ తీసుకోవాలి, ఒక పాజిటివ్ ఎన్పీవీ తీసుకోవాలి. ఇంటర్పోలేషన్ యాన్యుటీ ఫ్యాక్టర్ కన్నా తక్కువ వాల్యూ తీసుకుంటున్నాం అంటే నెగిటివ్ ఎన్పీవీ వస్తుంది. యాన్యుటీ ఫ్యాక్టర్ కన్నా ఎక్కువ వాల్యూ తీసుకుంటున్నాం అంటే పాజిటివ్ ఎన్పీవీ వస్తుంది. సో ఆటోమేటిక్గా రూల్ మ్యాచ్ అయినట్టే. ఆ మ్యాచ్ అయిన ఫార్ములాస్ యూస్ చేస్తే మీరు ఇంటర్పోలేషన్ ఫార్ములాలో యూస్ చేయొచ్చు. వేర్ ఈజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా? మిస్ అయిందా? అది మిస్ అవ్వదే. ఎస్, ఇక్కడ ఉంది. వెయిట్, ఇక్కడ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఐఆర్ఆర్ ఈక్వల్ టు లోయర్ రేట్ ప్లస్ ఎన్పీవీ అట్ లోయర్ రేట్ ప్లస్ ఎన్పీవీ అట్ లోయర్ రేట్ మైనస్ ఎన్పీవీ అట్ హయ్యర్ రేట్ మైనస్ హయ్యర్ రేట్ మైనస్ లోయర్ రేట్. సింపుల్ ఫార్ములా. మనం ఏం చేయాలి? యాన్యుటీ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయండి. యాన్యుటీ ఫ్యాక్టర్కి గ్రేటర్ దెన్ అమౌంట్ ఒకటి ఐడెంటిఫై చేయండి ఒక రేట్ దగ్గర. లెస్ దెన్ అమౌంట్ ఒకటి ఐడెంటిఫై చేయండి. గైస్ ఏదైనా తీసుకోవచ్చు. కొంతమంది 10%, 50% తీసుకుంటారు, నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. కొంతమంది 10%, 40% తీసుకుంటారు. డిఫరెంట్ రేట్ తీసుకున్నాం కదా, ఆన్సర్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. ఎందుకంటే రేట్ని బట్టి ఏది కూడా చేంజ్ అవుతుంది, ఎన్పీవీ కూడా చేంజ్ అవుతుంది, యాన్యుటీ ఫ్యాక్టర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ సేమ్గానే వస్తుంది. ఐఆర్ఆర్ సేమే వస్తుంది. హార్డ్లీ 0.5% అటు ఇటు వస్తుంది. సో నో వరీస్, ఏమీ ప్రాబ్లం లేదు, కన్సిడర్ చేస్తాడు. క్లారిటీ వచ్చిందా ఐఆర్ఆర్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో? సో ఐఆర్ఆర్లో మీరు చేయాల్సింది యాన్యుటీ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయండి, దాని తగ్గట్టుగా గ్రేటర్ దాన్ ఒకటి ఐడెంటిఫై చేయండి, లెస్ దాన్ ఒకటి ఐడెంటిఫై చేయండి. రెండింటిని ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. సింపుల్ ఫార్ములా. ఓకేనా?
ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. అది ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ అయినా అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ అయినా సేమ్ ఫార్ములా యూస్ చేయండి. అనవసరంగా బోర్డ్ మెథడ్లో యూస్ చేసిన డిఫరెంట్ మెథడ్ని యూస్ చేసి హెడేక్ తెచ్చుకోవద్దు. అవే మెథడ్లో చేయాలని రూల్ కూడా లేదు. మన రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు ఇంటర్పోలేషన్ ఫార్ములా అనే వర్డ్ యూస్ చేయాలి అంతే. అకార్డింగ్ టు ఇంటర్పోలేషన్ ఫార్ములా ద ఐఆర్ఆర్ ఈజ్ అని చెప్పేసి మీకు వచ్చిన ఆన్సర్ రాయండి. ఈజ్ ఇట్ క్లియర్? ఎలాంటి డౌట్ లేదు కదా. ఐ హోప్ బోర్డ్ మెథడ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఇప్పటికీ ఐఆర్ఆర్ ఫార్ములాస్ ఎలా యూస్ చేయాలన్నది. సో ఒకసారి యూస్ చేయండి. అట్ ఎనీ టైం మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు ఐఆర్ఆర్కి సంబంధించి. ఐఆర్ఆర్ అనే కాదు ఏదైనా ఓకేనా. సో ఇక్కడ ఎన్పివి ఐఆర్ఆర్ వచ్చినప్పుడు థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తే డిఫరెన్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్పివి అండ్ ఐఆర్ఆర్? సో గైస్ ఒకసారి ఈ డిఫరెన్సెస్ చదవండి. ఎన్పివి ఈజ్ ఏ డాలర్ అమౌంట్. ఎన్పివి అనేది రూపీస్లో చెప్తుంది వాల్యూ, కరెక్టా? బట్ ఐఆర్ఆర్ ఏం చెప్తుంది? రేట్ చెప్తుంది. ఎన్పివి ఇట్ ఈజ్ ఈజీ టు కంపేర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంపేర్. అంత ఈజీగా కంపేర్ చేయలేం రేట్స్ని బట్టి. బికాజ్ ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కట్ ఆఫ్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్పివి ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ప్రాజెక్ట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వ్యారీస్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. గైస్ అసెట్ లైఫ్ డిఫరెంట్ అవుతూ ఉంటే ఎన్పివిని మనం యూస్ చేయొచ్చు, బట్ ఐఆర్ఆర్ని యూస్ చేయలేము. ఎన్పివిలో పాజిటివ్ వాల్యూస్ వచ్చినా కన్సిడర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ వచ్చినా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఐఆర్ఆర్లో నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయలేము. రేట్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ ఉంటుందా? ఉండదు. సో కంపేర్ చేయలేము. సో ఇలా ఎనీ టూ ఎగ్జాంపుల్స్ గుర్తుంటే చాలు. ఐ మీన్ ఎనీ టూ డిఫరెన్సెస్. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 4 డిఫరెన్సెస్ రాయాలి. ఓకేనా. అజంప్షన్స్. మెయిన్ అజంప్షన్ ఏంటి? ఎన్పివిలో వచ్చిన వాల్యూ ఎన్పివి రేట్తోనే రీఇన్వెస్ట్ చేస్తాం. ఐఆర్ఆర్లో వచ్చిన వాల్యూ ఐఆర్ఆర్ రేట్తో వచ్చిన అమౌంట్తోనే రీఇన్వెస్ట్ చేస్తాం. ఆ ఒక్క అజంప్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గైస్ మీరు అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ అన్నీ మీరు ఒకసారి చదవాల్సిందే. వెరీ సింపుల్ పాయింట్. జస్ట్ 2 minutes టైం ఇస్తాను, ఒకసారి ఇక్కడ చదివేసేయండి. క్లోజ్ చేసేద్దాం ఇక్కడే. నేను మరీ రిపీట్ చేస్తున్నా, నేను ఎగ్జామినేషన్ పాయింట్లో ఏవైతే హైలైట్ చేయాలో వాటిని మాత్రమే హైలైట్ చేస్తున్నా. బికాజ్ మరి ప్రతిదీ డిస్కస్ చేసేది ఫాస్ట్ ట్రాక్ అవ్వదు కదా, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వవు మనకి. మై ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామ్స్. సో అక్కడ చేసే మిస్టేక్స్ మాత్రమే హైలైట్ చేస్తాం. సో గైస్ ఐఆర్ఆర్ తర్వాత మాడిఫైడ్ ఐఆర్ఆర్. సింపుల్ డిఫరెన్స్ ఏం లేదు. ఒకవేళ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చినప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా మాడిఫైడ్ ఐఆర్ఆర్. సింపుల్ ఒకే ఫార్ములా, n ఇంటూ రూట్ ఆఫ్ క్యుములేటివ్ కాంపౌండెడ్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ -1. ఐ థింక్ దీని మీద ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం చూసుకుంటే నా బోర్డ్ మెటీరియల్లో కూడా ఓకేనా. అంతకుమించి ఏం చదవద్దండి ఇక్కడ. రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్, రీప్లేస్మెంట్ డిసిషన్స్, ఇది ఇంపార్టెంట్. రీప్లేస్మెంట్ డిసిషన్స్ సింపుల్గా ఒక ప్రాబ్లం ఇస్తాను, ట్రై చేయండి. ఇక్కడ రీప్లేస్మెంట్ ఆఫ్ డిసిషన్స్లో సింపుల్గా ఒక ప్రాబ్లం ఇస్తాను, దాంట్లో వాల్యూస్ ఐడెంటిఫై చేయండి చాలు నాకు, ఓకేనా. మిగతా ప్రాబ్లం అంతా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓల్డ్ మిషన్ కాస్ట్ 10 lakhs, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ నథింగ్ బట్ ఇంతవరకు దాని మీద అప్లై చేసిన డిప్రిషియేషన్ 4 lakhs. ఓకే. న్యూ మిషన్ కాస్ట్ 20 lakh, ట్యాక్స్ రేట్
20%. దెన్ నా రిక్వైర్మెంట్స్ చూడండి ఒకసారి. క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఓల్డ్ మిషన్, రిక్వైర్మెంట్ 2. క్యాష్ ఫ్లోస్ ఆఫ్ న్యూ మిషన్, రిక్వైర్మెంట్ 3. కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్, రిక్వైర్మెంట్ 4. నెట్ ప్రాఫిట్. 4 రిక్వైర్మెంట్స్ వస్తే రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ చాలా ఈజీ. ట్రై చేయండి చూద్దాం. ఎస్, యూ షుడ్ ట్రై. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చేయగలరు. కాస్ట్ ఆఫ్ ఓల్డ్ మిషన్ 10 lakhs, దాని మీద ఆల్రెడీ 4 lakhs డిప్రిషియేషన్ అప్లై చేశాను. కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ 20 lakhs, ట్యాక్స్ రేట్ 20%. దెన్ నాకు క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఓల్డ్ మిషన్ కావాలి, క్యాష్ ఫ్లోస్ ఆఫ్ న్యూ మిషన్ కావాలి, కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ కావాలి, నెట్ ప్రాఫిట్ కావాలి. ట్రై. Guys, answers? ఫోర్ ఇటుకి వచ్చే ఆన్సర్స్ చేయండి. 4 చేయండి. నేను రెగ్యులర్ క్లాసెస్లో కూడా హైలైట్ చేశాను ఈ పాయింట్ని. సపరేట్ వర్కింగ్ నోట్సే రాయించుంటాను దీని మీద. నేను చేస్తాను, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను చేస్తాను, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మర్చిపోవద్దు. సో కాస్ట్ ఆఫ్ ఓల్డ్ మిషన్ ఎంత? 10 lakhs. దాని మీద ఆల్రెడీ ఎంత డిప్రిషియేషన్ అప్లై చేసాము? 4 lakhs. సో 6 lakhs ఈజ్ కాల్డ్ యాజ్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఎస్. ప్రజెంట్ అసెట్ని ఎంతకు సెల్ చేస్తాను చెప్పలేదు కదా, ఎలా చేశారు? సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్, లెట్స్ సే 8 lakhs. సో ఇప్పుడు చూడండి, సేల్ వాల్యూ వచ్చేసి 8 lakhs, బుక్ వాల్యూ వచ్చేసి 6 lakhs.
అంటే 6 lakh ఉన్నదాన్ని 8 lakhsకి సేల్ చేస్తాం. మనకి ట్యాక్స్ ఎంత, ఐ మీన్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అప్పుడు? 2 lakhs. 2 lakhs మీద డెఫినెట్గా ఏం పే చేయాలి మనము? ట్యాక్స్ పే చేయాలి. ఎంత? 20%. అంటే 40,000. ఇప్పుడు ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ ఎంత వస్తుంది ఇక్కడ? 1,60,000. సో 1,60,000 ఏమంటాం? నెట్ ప్రాఫిట్. 1,60,000 ఇస్ కాల్డ్ నెట్ ప్రాఫిట్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీరే చెప్పండి, వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్? వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్? మీ 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 పాయింట్స్ చెప్పండి. ఎంత? 8 lakhs. ఇంకా 8 lakhs. కిరణ్, కిషోర్, రెడీ. వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్? అంటే మీరు మిస్టేక్ చేస్తున్నది, ఒకసారి బాగా ఆలోచించండి. ఓల్డ్ మిషన్ని సేల్ చేయడం ద్వారా ఎంత వచ్చింది? 8 lakhs. దాని తర్వాత మీ నుంచి ఏం వెళ్ళలేదా బయటికి? ట్యాక్స్ 40,000 బయటికి వెళ్తుంది కదా. 8 lakhs వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 40,000 క్యాష్ పే చేస్తున్నారు లేదా? అంటే మీ దగ్గర క్యాష్ ఎంత వచ్చింది ఇప్పుడు ఓవరాల్గా? 7,60,000 ఈజ్ ద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఓల్డ్ మిషన్. ఈజ్ ఇట్ క్లియర్? వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ న్యూ మిషన్? వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ న్యూ మిషన్? ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ న్యూ మిషన్ అంటే ఆటోమేటిక్గా క్యాష్ అవుట్ ఫ్లో ఫర్ న్యూ మిషన్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఓల్డ్ మిషన్ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్. దెన్ ఇప్పుడు న్యూ మిషన్ క్యాష్ ఫ్లోస్ ఎంత? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్? 20 lakhs, రైట్? మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది ఇప్పుడు? 7,60,000. అంటే మీరు ఎక్స్ట్రాగా ఎంత క్యాష్ అవుట్లో పే చేయాలి? దట్ ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్? ఇస్ ద ఆన్సర్. ప్లస్ 4 రిక్వైర్మెంట్స్ సార్ బాగా అనలైజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఎలా వచ్చే ఆ వాల్యూస్ బాగా అనలైజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఇదే ప్రాబ్లంలో ఒక చిన్న చేంజ్ కూడా చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఐడెంటిఫై చేయగలరేమో. ఫస్ట్ ఇది క్లియరా? షూర్. నౌ ఇన్ కేస్ ద ఓల్డ్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ 4 lakh, దెన్ ఐ నీడ్ 4 రిక్వైర్మెంట్స్. ఆ 4 రిక్వైర్మెంట్స్ కావాలి. ఇఫ్ ఐ సోల్డ్ ద ఓల్డ్ మిషన్ ఫర్ 4 lakh, జస్ట్ ట్రై. నేను చేస్తాను, క్రాస్ వెరిఫై చేసుకుంటాను. మీరు ఒకసారి మీరు ఫస్ట్ ట్రై చేయండి అందరూ. Right? So what is the book value of old machine? 6 lakhs. నేను ఎంతకు సేల్ చేస్తాను ఇప్పుడు? సేల్ వాల్యూ 4 lakhs, బుక్ వాల్యూ 6 lakhs. ప్రాఫిటా లాసా? 2 lakhs లాస్. గైస్ ఇక్కడ కింద రాస్తాను నేను. సేల్ వాల్యూ ఇస్ 4 lakhs, బుక్ వాల్యూ ఇస్ 6 lakhs, 2 lakhs లాస్. 2 lakhs లాస్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ పే చేయాలా, బెనిఫిట్ వస్తుందా నాకు? బెనిఫిట్ ఎంత? 20%, రైట్? 40,000. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఎంత? 1,60,000
60,000 లాస్, నెట్ లాస్ ఎంత 1,60,000. దెన్ నా ఫస్ట్ రిక్వైర్మెంట్ క్లియర్గా చెప్పండి, వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్, వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్ 4 lakhs. ఇంకా వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఓల్డ్ మిషన్, ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఓల్డ్ మిషన్ అంటే ఏం చెప్పాం, 7,60,000. ఎలా వచ్చింది అది, సేల్ వాల్యూ మైనస్ ట్యాక్స్ పేమెంట్, కరెక్టా? ఇక్కడ కూడా సేల్ వాల్యూ 4 lakhs, ట్యాక్స్ పేమెంట్ చేసామా, ట్యాక్స్ వచ్చిందా మనకు? అలాంటప్పుడు 4 lakhs ప్లస్ 40, 4,40,000 కదా. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఓల్డ్ మిషన్, ట్యాక్స్ బెనిఫిట్ క్యాష్ వస్తుంది మనకు, 4 lakhs సేల్ వాల్యూ ప్లస్ 40,000 ట్యాక్స్ బెనిఫిట్. సో 4,40,000 is the sale value of old machine, nothing but cash flows from old machine. Yes, is it clear? నేను రెగ్యులర్ క్లాస్లో దీని మీద పెద్ద ప్రాబ్లమే చేయించాను, ఒకసారి రివైజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్. 4,40,000. సో వాట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫర్ న్యూ మిషన్, క్యాష్ ఫ్లోస్ ఫర్ న్యూ మిషన్, మీ దగ్గర కాస్ట్ ఎంత 20 lakhs, మీ దగ్గర ఎంత ఉంది 4,40,000, రిమైనింగ్ ఎంత పే చేయాలి 15,60,000. ఇజ్ ఇట్ క్లియర్? 1560 1660 1560. గైస్ ఐ హోప్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నా. సో ఇది ఓవరాల్గా రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. నేను ఎంత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 ప్రాబ్లమ్స్ క్లారిటీ ఉంటే ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, క్యాపిటల్ రేషనింగ్. క్యాపిటల్ రేషనింగ్లో ప్రాజెక్ట్స్ అనేవి డివిజబుల్ ప్రాజెక్ట్స్ అయితే, అంటే ప్రాజెక్ట్స్ని డివైడ్ చేయగలిగి పార్ట్గా చేయగలిగితే, దెన్ వీ కెన్ టేక్ బేసిస్ యాజ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. సో ఒకవేళ ప్రాజెక్ట్స్ అనేది డివిజబుల్ ప్రాజెక్ట్స్ అయితే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ని బేస్గా తీసుకోండి, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అయితే ఎన్పివిని బేస్గా తీసుకోండి. కానీ ఏ ఎన్పివి, ఇండివిజువల్ ఎన్పివా కంబైన్డ్ ఎన్పివా? మర్చిపోయారా? కంబైన్డ్ ఎన్పివి. మనం ర్యాంకింగ్ ఇచ్చి తీసుకుంటాం కదా, గుర్తున్నాయా ఎగ్జాంపుల్స్ అవి, క్వశ్చన్స్ ర్యాంకింగ్ ఇచ్చి కంబైన్ చేసుకుంటూ వెళ్తాం. క్యాపిటల్ రేషనింగ్ డివిజబుల్ ప్రాజెక్ట్స్ అయితే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ బేస్గా తీసుకోండి, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అయితే ఎన్పివిని బేస్గా తీసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ డివిజువల్ ప్రాజెక్ట్స్, క్యాలిక్యులేట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్, గివ్ ర్యాంక్ టు ద ఆల్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, సెలెక్ట్ ద ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ ర్యాంకింగ్. అలా కాకుండా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అయితే క్యాలిక్యులేట్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్, నథింగ్ బట్ కంబైన్ చేసాం కదా ఎన్పివిస్, దెన్ హైయెస్ట్ ఎన్పివి ఏది ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ప్యూర్లీ ప్రాబ్లమ్స్ మీద డిపెండ్ అయిన కాన్సెప్ట్ ఇది. ఎస్, అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈక్వాలెంట్ యాన్యువలైజ్ క్యాష్ ఫ్లోస్, నథింగ్ బట్ ఎన్పివి డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేశాం కదా, గుర్తుందా? ఈక్వాలెంట్ యాన్యువలైజ్డ్ వాల్యూ అని చెప్పాను. అదే కాన్సెప్ట్, ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ యాడ్ చేశాను మీకోసం. ఓకేనా? సింపుల్ చెప్పాలంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్, ఏఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇఫ్ ఏఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిజైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ కన్నా ఎక్కువ వస్తే యాక్సెప్ట్ చేయండి, తక్కువ వస్తే రిజెక్ట్ చేయండి. ట్రెడిషనల్ పేబ్యాక్ పీరియడ్, మీకు టార్గెట్ పేబ్యాక్ పీరియడ్ ఉంటుంది కదా, దానికన్నా పేబ్యాక్ పీరియడ్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి, తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి. డిస్కౌంటెడ్లో కూడా సేమ్ రూలే, టార్గెట్ రిటర్న్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. ఎన్పివి గ్రేటర్ దాన్ 0 అయితే యాక్సెప్ట్ చేయండి, లెస్ దాన్ 0 అయితే రిజెక్ట్ చేయండి. గ్రేటర్ దాన్ 1 అయితే యాక్సెప్ట్ చేయండి, లెస్ దాన్ 1 అయితే రిజెక్ట్ చేయండి. బట్ ఇన్ జనరల్గా 0 వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తాం, లెస్ దాన్ 0 అయితే రిజెక్ట్ చేస్తాం. ఐఆర్ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నథింగ్ బట్ కట్ ఆఫ్ రేట్ అంటాం కదా, కట్ ఆఫ్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, కట్ ఆఫ్ రేట్ కన్నా తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. ఎంఐఆర్ఆర్ కూడా అంతే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? మీరు అడ్జస్ట్మెంట్స్ రివైజ్ చేస్తే మాత్రమే కంప్లీట్ అవుతుంది, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని రివైజ్ చేస్తే మాత్రం కంప్లీట్ అవ్వదు. క్లియరా? క్లోజ్ చేయొచ్చా? సో గైస్, ఎగ్జాక్ట్గా 10:10 అయింది టైం. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసి ఉండకపోవచ్చు కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి, 10:40కి వచ్చేసేయండి. ఓకేనా? సో దట్ నెక్స్ట్ క్లాస్లో మనము
ఫినాన్సింగ్ డిసిషన్స్ ఆఫ్ ఏ ఫామ్ అనే కాన్సెప్ట్ని నెక్స్ట్ 1.5 అవర్లో క్లోజ్ చేసేయచ్చు. క్లియర్? సో ఎగ్జాక్ట్గా 10:40కి అంతా రిటర్న్ వచ్చేసేయండి. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బై. Record.